హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం మనం. మరి ఇవాళ కూడా మరొక మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. వారు రాజశేఖరం గారు కడతాల్ నుండి. వారితో మనం ఆల్రెడీ ఒక సెషన్ చేయటం జరిగిందండి. వారి అనుభవ జ్ఞానం మనం తీసుకుంటూ వస్తున్నాం ఏంటనేది. ఇవాళ మరి కంప్లీట్ మ్యాన్ అయితే ఎలాగైతే కంప్లీట్ అవ్వదో, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానం కూడా అంత ఆషామాషిగా కంప్లీట్ అవ్వదండి. అందుకే ఇవాళ మళ్ళీ సార్ సాంగత్యంలో మళ్ళీ ఆ అనుభవ జ్ఞానాన్ని మనం చురగొందాం, తెలుసుకుందాం. మరి వీరు ఇంకా వీరి ధ్యాన మార్గంలో ఉంటూ వీరెలాంటి అనుభవాలు పొందుతూ సార్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా మనతో విషయాన్ని చర్చించుకుంటూ వస్తూ, షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇవాళ మరి పత్రి గారి సాంగత్యంలో కూడా వీరేం నేర్చుకుంటూ వచ్చారు? వీరి అనుభవ జ్ఞానంతో పాటుగా వీరేం నేర్చుకుంటూ వచ్చారు? ఇవన్నీ ఈ విషయ జ్ఞానాన్నంతటిని కూడా మనం ఇవాళ తెలుసుకుందాము ఫ్రెండ్స్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, ఈ కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు మరొకసారి వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థాంక్ నమస్తే యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఒక సెషన్ అయిపోయింది మంది. నా పేరు రాజశేఖరం. లాస్ట్ టైము మనం శ్రీకృష్ణ పరమాత్ముడు, నేను ధ్యానం ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి గురించి, రుక్మిణీదేవి ఏమడిగింది కృష్ణుడిని, కృష్ణుడు ఏం చెప్పారు, ఆ ఫ్రూట్లో ఉన్న మహత్యం ఏంటి, అంతవరకు చెప్పుకున్నాం. అది అయిపోయింది. ఆ తర్వాత కూడా నేను అక్కడే ఉంటున్నాను. కేర్ సెంటర్ 10 ఏళ్ళు నడిపానండి. పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ పేరు పెట్టారు సారు. సికింద్రాబాద్లో 10 years నడిపారు. ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్ముడు కథ ఇవన్నీ వినబట్టవన్నీ మొదటి 4 నెలల లోపే అయిపోయినాయి. ఆ తర్వాత ఒక రోజు నేను ధ్యానంలో కూర్చుంటే సాక్షాత్ పత్రి సారు ఫస్ట్ టైం హాస్టల్గా కనిపించారండి. హాస్టల్గా కనిపించి మాట చెప్పారు. మాస్టర్స్ నీకు ఒక బహుమతి ఇచ్చారయ్యా. చెప్పారు కదా, మనుషులు అనేక రకాల బాధలతో బాధపడుతుంటారని. నీకు ఒక బహుమతి వచ్చింది. ఎవరైనా బాధలతో తలడిల్లిపోతూ నీ దగ్గరికి వస్తే మొదట వాళ్ళ మాటలు విను, తర్వాత ధ్యానం ఎలా చేయాలి అని నేర్పు. ఆ తర్వాత వాళ్ళని ఎదురుకుండా కూర్చోబెట్టి నువ్వు ధ్యానం చేస్తూ వాళ్ళతో ధ్యానం చేయించు. అప్పుడు ఎవరొక మాస్టరు నీకు ఒక సందేశం ఇస్తాడు. ఆ ఎదుటి మనిషి బాధలకి, సమస్యలకి పరిష్కారం ఎలా చెయ్యాలో నీ నోటి నుంచి వాళ్ళకి వినిపిస్తాడు. అవి నీకు కొంతవరకు వినపడతాయి, కొంతవరకు వినపడవు. ఆ వినేవాళ్ళు ఒక కాగితం మీద రాసుకోవటమో ఏదో ఒకటి చెయ్యాలి. పక్కన ఇంకొకళ్ళు రావాలి వాళ్ళతో పాటు అని చెప్పారు. సరే, ఆ మహద్భాగ్యం నాకు ఎప్పుడు దక్కుతుందా, ఎప్పుడు ఎవరు వస్తారా, వచ్చినప్పుడు నేను ఎలా ధ్యానంలో చెప్పి ఎలా కూర్చోవాలని నేను ఎదురు చూస్తా కూర్చున్నాను. అలా ఎదురు చూసే రోజుల్లో మొట్టమొదటిసారిగా నా దగ్గరికి వచ్చిన వ్యక్తి పేరు రాజు అండి. అతని పేరు రాజు. అతనికి పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదంటండి. అతనికి కూడా తెలియదు. మీకు తెలుసు అనుకుంటా, ఒక కిడ్నీ లేకపోయినా బతికేయచ్చు. బతికేస్తున్నాడు అట్లాగే. 33 సంవత్సరాలు వచ్చేసరికి ఒక్కసారిగా ఆరోగ్యం బాగా పాడైపోయిందంట. పాడైపోతే ఏంటి నాకు ఇట్లా ఆరోగ్యం ఇట్లా చిన్న వయసులో ఎంత పాడైపోయిందని యశోద సూపర్ స్పెషల్ హాస్పిటల్ అని నేను పెట్టిన కేర్ సెంటర్ బాగా దగ్గరికి 1 kilometer ఉంటుందండి. అతనికి నాకు పరిచయం లేదు. వెళ్ళి డాక్టర్ చూపించుకున్నారంట. డాక్టర్ చూపించుకుంటే డాక్టర్ చూసి అన్ని పరీక్షలు చేసి తర్వాత చెప్పాడంట, రాజు సారీ, నీకు అసలు పుట్టుకతోనే ఒక భూతలపీడం లేదు. రెండోది కూడా బాగా పాడైపోతుంది. ఇంకా 20-25 రోజుల కన్నా ఎక్కువ బతకడానికి ఆస్కారం లేదు. ఒక డాక్టర్గా ఈ విషయం నీకు చెప్పకూడదు, కానీ ఉందే 20-25 రోజులు కాబట్టి లైఫ్ని ఎంజాయ్ చేసేయి, ఏం చేయాలనిపిస్తే అట్లా చేసేయి అని చెప్పారంట. చెప్తే డాక్టర్ల టైం పోయిందండి. 20-25 రోజులు చచ్చిపోతానని తెలిస్తే ఏ మనిషి అయినా లైఫ్ని ఎంజాయ్ చేయగలడా? చేయలేడు కదా. సరే, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊళ్ళల్లో దొంగస్వామికి ఏం తక్కువ లేదు. అతను ఎక్కడెక్కడికో వెళ్ళాడు, తాయితులు కట్టించుకున్నాడు, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేశాడు, దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు, ఎన్నెన్నో చేశాడు.
కానీ రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోతుంటే అప్పుడు ఎవరో చెప్పారంట ధ్యానం ద్వారా పరిష్కారం అవుతుంది అని. అప్పుడు వచ్చాడండి నా దగ్గరికి. అతను, అతని భార్య, చిన్న చిన్న పిల్లలు ఇద్దరండి. వస్తే నాకు తెలియదు కదా! ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. అతను ఈ పొజిషన్ అంతా చెప్పేసి, నా పొజిషన్ అంతా చెప్పేసి, "సార్ 33 సంవత్సరాలకే నా జీవితం" అంటుంటే అతనికి ఏడుపొచ్చేసిందండి. పాపం మరి ధర్మపత్ని, అర్ధాంగి భర్త ఏడుస్తుంటే ఆమె చూడలేక ఆమె ఏడవటం మొదలెట్టింది. పిల్లలిద్దరు చిన్న చిన్నోళ్ళండి. అమ్మా, నాన్న ఎందుకు ఏడుస్తున్నారో తెలియక ఆళ్ళు పాపం ఏడవటం మొదలెట్టారు. నాకొక బలహీనత ఏంటంటే ఎదుటాళ్ళెమ్మట కంటంట నీరొచ్చినట్టు నాకు కళ్ళెమ్మట నీళ్ళు తిరుగుతాయండి. అదొక బలహీనతో బలమో నాకే తెలీదు. అప్పుడు చెప్పానండి, "రాజు ప్లీజ్ ఏడవద్దు. నిన్న కాక మొన్నే పత్రి సారు హాస్టల్‌గా కనపడి నాకు బహుమతి ఇచ్చారు. ఈ విషయం గురించి ఫిజికల్‌గా మాట్లాడొద్దు నాతో" అని కూడా చెప్పారు. ఆ బహుమతి ఇచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. కాబట్టి మనం ధ్యానంలో కూర్చుందాం. ఏమో 5గురు మహానుభావులున్నారు. ఇది కూడా ప్రతిసారి చెప్పారు మేడం. షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, ఎర్ర బ్రహ్మేంద్ర స్వామి, జీసస్ క్రైస్ట్ అండ్ హనుమాన్ మహారాజ్. ఈ 5గురిలో ఎవరో ఒకళ్ళు నీకు మెసేజ్ ఇస్తారు అని సార్ చెప్పారు. సార్‌తో అదే నా గొప్ప అనుభవం మేడం. ఆ మాస్టర్ వచ్చినప్పుడు కనపడేవారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వచ్చిన మాస్టర్ నడుము చుట్టూ తీసుకొని చెయ్యేసి బయటకి తీసుకెళ్ళేవారు మేడం. అంటే నా మూడో కంటి నుంచి. అంటే నాదేం పర్ఫెక్ట్ థర్డ్ ఐ కాదు. వాళ్ళు చూపించి నేను చూసేవాడిని. సరే కూర్చుందాం అంటే కూర్చుందాం అనుకున్నాం. కూర్చున్నాం. అతని భార్య పెన్ను, కాగితం పట్టుకొని రెడీగా ఉంది. నేను కళ్ళు మూసుకున్నాను. మూసుకొని అతను కళ్ళు మూసుకున్నాడు. జామలో కూర్చున్నాం. కూర్చుంటే అప్పుడొచ్చింది ఫస్ట్ వచ్చింది వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన ఏం చెప్పారంటే ఇతడు ప్రతిరోజు ఉదయము, సాయంత్రము రోజుకి 2 గంటలు ధ్యానం చేయాలి. ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. 2 గంటలు కూర్చొని ధ్యానం చేయాలి. సాయంత్రం ఉదయం సూర్యభగవానుడు ఉదయించేటప్పుడు, మళ్ళీ సన్‌సెట్ సాయం సమయంలో చేయాలి. మూడోసారి మాత్రం ఈయన ఊరి బయట అని చెప్పారంటండి. ఈయన ఊరి బయట అంటే యాక్చువల్‌గా నాది కృష్ణా జిల్లా. కానీ నేను ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. కతార్‌లో ఉన్నాను. అతనికంటూ ఒక ఊరుంది కాబోలు. ఆయనకి తెలుసు, నాకు తెలీదు. ఈళ్ళ ఊరు బయట ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కింద కూర్చొని అర్ధరాత్రి 12కి గంట ధ్యానం చేయాలనుకుంటుంది. పల్లెటూరులో ఊరు బయట వేప చెట్టు కింద కూర్చుంటే ఏంటి పొజిషను? ముందు ఆడే భయపడి చస్తాడు. లేకపోతే దొంగలనో, లేకపోతే చేతబడనో అతను రాళ్ళేసి కొడతారు. 64 రోజులు చేయమని చెప్పారండి. ఇట్లా చెప్తే మరి ఊరు కింద, ఊరు బయట వేప చెట్టు కింద అంటే జనరల్‌గా ఎవరికైనా భయమే. కానీ రాజు గొప్పోడండి. "నేను చేసేస్తా సార్" అన్నాడు. "నేను చేసేస్తా." ఎట్లాగో 25 రోజులు అన్నారు. 10 రోజులు గడిచిపోయినాయి. ఏమో ఆ మహాత్ముడు ఎందుకు కూర్చోమంటున్నాడు. నేను కూర్చుంటానని చెప్పేసాడండి. నిజంగా పర్ఫెక్ట్‌గా ఏమీ తేడా లేకుండా సార్ చెప్పినట్టు వీర బ్రహ్మానంద స్వామి చెప్పినట్టే చేసేసాడు. చేసేసి 64 రోజు, 65 రోజు నా దగ్గరకొచ్చి, "సార్, వీర బ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పమన్నారో అది తూచా తప్పకుండా, అక్షరం కోల్పోకుండా కరెక్ట్‌గా చేశాను. మరి నా కిడ్నీ బాగుపడిందా" అని అడిగాడండి. అంటే నేను ఫ్రాంక్‌గా చెప్పేసా, "రాజు, నాకు తెలీదు. వాళ్ళు చెప్పిందేదో చెప్పటం, వాళ్ళు చూపించిందేదో చూడటమే తప్ప, నేను ప్రత్యేకంగా చూసి ఏం చెప్పలేను. కానీ మనం కామన్ సెన్స్‌తో ఆలోచిద్దాం. డాక్టర్స్ ఏమన్నారు? 20 రోజుల్లో సస్తామన్నారు. ఇది 60, 60 బానవట్లేదా? 65వ రోజు. 65వ రోజు. హ్మ్. ఓహ్! 65వ రోజు. 20 రోజుల్లో చచ్చిపోతామంటే ఇప్పుడు 65వ రోజు వచ్చింది కాబట్టి హ్మ్. నీకేం అవ్వలా. కాబట్టి నేను పర్ఫెక్ట్ థర్డే కాదు కాబట్టి, నాకు మాస్టర్ చెప్పిందే నా నోట్లో నుంచి వస్తుంది. నాది కొంచెమే థర్డే కాబట్టి మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికే ఎళ్ళు. ఎళ్లి మళ్ళీ అన్ని పరీక్షలు చేయించుకో. అప్పుడు ఆళ్ళేమన్నారో కనుక్కో అని చెప్తే చాలా ఆశ్చర్యం ఇందుమతి మేడం. ఆ డాక్టర్‌కి చూపించుకుంటే ఆ డాక్టర్ అన్ని పరీక్షలు చేసి 3 రోజులు చేసి అసలు తనకి ఏ సమాధానం చెప్పకుండా నువ్వు ఇంకో 3 రోజులు ఆగి రమ్మన్నారంట. సాక్ష్యాలు ఉన్నాయి మేడం. సాక్ష్యాలు ఉన్నాయి. అతని ఫోన్ నంబర్ ఉంది. అండ్ 3 రోజులు ఆగి రమ్మని ఆ ట్విన్ సిటీస్‌లో ఉన్న కిడ్నీకి సంబంధించిన డాక్టర్లందరిని పిలిపించి, పట్నాయక్ అని చెన్నై నుంచి ఒక ప్రత్యేకమైన స్పెషలిస్ట్‌ని పిలిపించి అసలు ఏం జరిగింది?
65 రోజుల్లో 25 రోజుల్లో పూర్తిగా స్పాయిల్ అయ్యి ఫెయిల్యూర్ అవ్వాల్సిన రెండో కిడ్నీ 25 సంవత్సరాల అత్యంత ఆరోగ్యవంతుడైన యువకుడికి ఎంత బాగుందో అంత బాగుందంట మేడం. దాంతో ఇక అతను ఎంత సంతోషపడి, నేను కూడా పత్రిసార్ పుణ్యం, పత్రిసార్ చెప్పారు మాస్టర్స్ వస్తారు చెప్తారని అక్షరాలా చెప్పడం, నేను కూర్చోవటం, ఆ మెసేజ్ అలా రావటం, అతను ఖచ్చితంగా అలాగే చేయటం, క్యూర్ అవటం ఫస్ట్ అనుభవం కాబట్టి నేను కూడా చాలా చాలా హ్యాపీ అయ్యాను. ధ్యానం వల్ల ఎందరో బాగుపడతారు మేడం, కానీ అందరూ అక్కడక్కడ వాళ్ళకి దగ్గర వాళ్ళకి చెప్పుకుంటారేమో, ఎంతమందికో ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ రాజు నిజంగా తనకి ధన్యవాదాలు చెప్పాలి మేడం. తనకి కలిగిన మేలును మర్చిపోకుండా మోటార్ బైక్ వేసుకుని పాత బస్తీతో సహా అన్ని ప్రాంతాలు తిరిగి, ఇదిగో రండి, ఎవరైనా సరే రండి, ఇదిగో నా సర్టిఫికెట్లు 65 రోజుల ముందు, ఇదిగో ఇప్పుడు సర్టిఫికెట్స్ చూడండి, నా కిడ్నీ బాగుపడింది కేవలం ధ్యానం వల్లని అసలు ఎన్ని వాడలా సందులా ప్రచారం చేశాడు మేడం. ఇప్పటికీ హెల్తీగా ఉన్నాడు మేడం. ఒక్కసారి అతనికి చప్పట్లు కొట్టుకున్నాం. ఇది జరిగి 15 సంవత్సరాలు అవుతుంది. అలాగే చెప్పచ్చా మేడం ఇంకా అనుభవాలు? ఎవరు మాట్లాడలేదు మేడం. సార్ వింటున్నా సార్, చెప్పండి సార్. చెప్పచ్చు. ఓకే, రైట్. ఇంకొకటి, ఇది జరిగిన కొన్నాళ్ళకి ఒక అమ్మాయి వచ్చింది మేడం. అమ్మాయి అంటే అట్లా 30 ఏళ్ళు అట్లా ఉంటాయి. ఆమె పేరు ఉష. ఆమెకి సాయంత్రం 6:30 అట్లా అయితే కళ్ళు కనబడమంట. దాన్ని రేజేకటి అంటారు. తెలుసు కదా రేజేకటి అంటే? రేజేకటి అంటారు. కానీ ఏంటో తెలీదు ఇందుమతి మేడం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను చూస్తున్నాను, నా దగ్గరికి ఎవరు వచ్చి కూర్చున్నా, నేను ఎంత ట్రై చేసినా కూడా కళ్ళకి పళ్ళకి ఉన్న జబ్బులు అయితే తగ్గట్లేదు మేడం. అది ఎందుకు ఎవరు రావట్లేదు అసలు నా దగ్గరికి, ఎవరు చెప్పట్లే ఏం చేయాలో. సరే ఆమె వచ్చి ఇట్లా నాకు రేజెక్కటండి, మీరేదో కూర్చుంటారంట కదా, దేవుళ్ళు వస్తారంట కదా అంటే, నేను కూర్చుంటానమ్మా, దేవుళ్ళు వస్తారనేది నాకు తెలీదు, కూర్చోవడం వరకు కూర్చుంటాను అని చెప్పి, ఏంటి సమస్య అంటే రేజెక్ట్ అని చెప్పింది. అప్పుడు నేను ఫ్రాంక్ గా చెప్పా, సారీ ఉషా, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు, ఇట్లా కళ్ళకి పళ్ళకి జబ్బులను చాలా మంది వచ్చారు కానీ ఎవరికి క్యూర్ కావట్లేదు, అసలు ఎవరు ఏ మాస్టర్ వచ్చి ఏ సందేశం చెప్పట్లేదు, నేను ఏం చేయలేనమ్మా అని చెప్తే అప్పుడు ఆమె కథ చెప్పిందండి. ఆమె కథ చెప్పింది, నాకు చాలా బాధ అనిపించిందండి. ఆమెకి మొదటి నుంచి మెచ్యూర్ అయిన కాడి నుంచి ఈ రిజెక్ట్ ఉందంట. వాళ్ళ అమ్మ కూడా ఉత్తమరాలే. బయట అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే పుట్టి దాన్ని ఇచ్చి చేశారు, అది ఇది అని జీవితం అంతా నరక ఎత్తలు పెడతాడని చెప్పి తన తమ్ముడికి ఇచ్చి చేసుకుంది మేడం. తమ్ముడు ఏమవుతాడు ఆమెకి? ఎవరి తమ్ముడు సార్? జవాబు చెప్పట్లే మేడం. సార్ సార్ మళ్ళీ రిపీట్ చేయండి. ఉషా అనే అమ్మాయి, ఉషా అనే వాళ్ళ అమ్మ ఈ అమ్మాయికి రేజెక్ట్ ఉందని తెలిసి బయట అబ్బాయికి ఇస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, గుడ్ దాన్ని ఇచ్చేసారు అది ఇది అంటారని తన తమ్ముడికి ఇచ్చేసుకుంది. తమ్ముడు ఏమవుతాడు ఆమెకి? వాళ్ళ అమ్మగారు తమ్ముడు కదా సార్, మామయ్య. మేనమామ. అతనికి తెలుసు ఈ అమ్మాయికి రేజెక్ట్ ఉందని తెలుసు. ఇవి చాలా అందంగా ఉంటుంది, రేజెక్ట్ ఉంది తప్ప అందంగా ఉంటుంది, మంచి అమ్మాయి. సరే పెళ్లి చేసేసుకున్నాడు. చేసుకునే వరకు బాగానే ఉంది. చేసుకోవడం అయిపోయినాక కొద్ది రోజులు కాపురం చేసినాక ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మొదలెట్టాడంట. ఈ వస్తున్నాను, నీతో వస్తున్నాను, సాయంత్రం 6 అయ్యేసరికి ఇంట్లో ఎన్ని కింద పడేస్తావు, రోజు నేను ఎక్కడ దామను, ఇది ఎక్కడ పెంట నాకు అని గొడవ చేయటం మొదలెట్టాడంటండి. అంతకే ఆమె 6 కళ్ళు కనబడేంతసేపటికే చేయాల్సిన పనులను చేసి కాముగా చోట కూర్చునేదంట. ఎప్పుడన్నా ఏదన్నా కింద పడితే ఇక నానా రభస చేసేవాడంట. ఆమె ఓర్చుకుని ఎన్నడైనా ఓర్చుకుంటారండి, తెలిసే కదా చేసుకున్నాడు. ఓర్చుకుని ఒక రోజున, మామయ్య నేనేం నీకు కొత్త కాదు కదా, తెలిసే కదా చేసుకున్నావు, తెలిసి చేసుకుని మళ్ళీ ఎందుకు ఇట్లా నన్ను బాధపడుతున్నావు అంటే, కాదులే నాకు కట్నం కూడా చాలా ఎక్కువ వచ్చేది, అనవసరంగా నిన్ను చేసుకుని నానా తిప్ప పడుతున్నాను, అది ఇదని ఇక పిచ్చి మాట్లాడేసరికి ఎంతైనా ఎవరైనా మనిషి కదమ్మా. ఆమెకి కోపం వచ్చి ఎదురు తిరిగిందంట. ఎదురు తిరిగితే, నాకే ఎదురు తిరుగుతావా, పుట్టి పంపించి పడేశాడంట. ఈ కథ అంతా అయినసరికి నాకు చాలా బాధ వేసింది మేడం. పత్రిసారు దగ్గరుండి నా కింద జన్మలో కొన్ని చూపించారు.
నేను ఆడజాములు ఎత్తాను, నాకు మొదటి మొగుళ్ళు తగిలారు. నేను నా మొదటి మొగుళ్ళు అందరూ గుర్తొచ్చారు. గుర్తొచ్చి హ్మ్. కానీ మరి బాధాకరంగానే ఉంది కానీ ఉషా, మరి నేను ఏం చేయగలను? ఎవరు రావట్లేదు కదా! ఎన్నోసార్లు కూర్చున్నాను, ఎన్నోసార్లు ఎంతోమంది కూర్చున్నారు నాతో కళ్ళకి, పళ్ళకి. ఎవరు రావట్లేదు. నాకు బాధ అనిపిస్తుంది కానీ నేనేం చేయగలను అంటే, పిల్ల పట్టుబట్టిందండి. పట్టుబట్టి, "కూర్చోండి సార్ అసలు ప్లీజ్. కూర్చోండి. ఏమైతే అదవుతుంది. ముందు కూర్చోండి ప్లీజ్, ప్లీజ్" అని బాగా బలవంతం పెట్టడం మొదలెట్టిందండి. నాకైతే 0.1% కూడా నమ్మకం లేదు ఎవరన్నా వస్తారని. ఎందుకంటే అప్పటికి ఎన్నో కేసులు అయిపోయినాయి. అయినా ఇక మరి కూర్చోలేదు అనే ఫీలింగ్ ఆమె రాకూడదని చెప్పేసి కూర్చున్నాను మేడం. అనూహ్యంగా అప్పుడు ఒక మహానుభావుడు వచ్చాడు మేడం. నిజంగా మేడం 24 సంవత్సరాల నా ధ్యాన జీవితం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మనం దేవుళ్ళని దండం పెట్టే వాళ్ళందరిలోకి మిక్కిలి కరుణామయుడు షిరిడి సాయిబాబా మేడం. ఆయన వచ్చారు ఆ రోజున. వచ్చి చక్కగా చెప్పారు ఆయన. ఏమని చెప్పారంటే, నేను అప్పుడిప్పుడు కూడా ఒకటే నమ్ముతున్నాను మేడం. మన గురించి మనకు ఏదో తెలుసు అనుకుంటాం కానీ, మన గురించి మనకంటే వాళ్ళకే బాగా తెలుసు. బాబా గారు ఎత్తుకోవటం ఎట్లా చెప్పారంటే, ఈ అమ్మాయి ఇంట్లో ఉంది 4 గదులే. ఈ అమ్మాయి 11x12 అంతర్ గల ఒక రూమ్ లో పడుకుంటుంది. ఆ రూమ్ లో ఒక మూల రాత్రి దీపం ఉంటుంది అని చెప్పారు. రాత్రి దీపము అంటే నాకు కొంచెం కోఆపరేట్ చేయండి మేడం. సార్ రాత్రి అర్థం దీపం అంటే బెడ్ లైట్. అర్థం కాలేదు సార్. అందుకే వింటున్నాను. చూస్తున్నాను ఇలాగని. ఏం బెడ్ లైట్, చెప్పారు బెడ్ ఆయన లైట్ మన అని భాషలో చెప్పి? బెడ్ లైట్. బెడ్ లైట్, ఓకే. ఓకే. బెడ్ లైట్ ఉంటుంది. హ్మ్. ఆ! ఈమె పడుకోబోయే ముందు ఒక గంట ధ్యానం చేసి తన మంచం మీద తాను పడుకొని, బెడ్ లైట్ కనబడకపోయినా సరే పగలది ఎక్కడ ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది కాబట్టి, ఆ బెడ్ లైట్ యొక్క కళ్ళు పెద్దవి చేసి చూసుకుంటూ కళ్ళెంట నీళ్లు తిరిగే వరకు అట్లాగే పడుకోవాలి. కళ్ళెంట నీళ్లు తిరిగినాక కళ్ళు మూసేసుకొని నాభిస్థానం మీద చేతులు పెట్టుకొని నిద్రపోవాలి. హుహు. అట్లా అది ఫస్ట్ పాయింట్. పొద్దున పొద్దున పూట పొద్దున్నే సూర్య భగవానుడు రాకముందే తూర్పు తిరిగి కూర్చొని సూర్య భగవానుడు వచ్చినా కూడా సూర్యుడు యొక్క కళ్ళు పెద్దవి చేసి కళ్ళెమ్మ నీళ్ళు తిరిగే వరకు చూసి అప్పుడు మళ్ళీ మెడిటేషన్ చేయాలి. మధ్యాహ్నం పూట ఎంత ఎండగా ఉన్నా సరే ఆ ఎండలో కూర్చొని మెడిటేషన్ చేయాలి. అట్లా 42 రోజులు అని చెప్పారు మేడం. చాలా పట్టుదల గల ఆమె 42 రోజులు వరుస పెట్టి చేసేసింది మేడం. వరుస పెట్టి హ్మ్. చేసేస్తే 43వ రోజు రాత్రి ఆ లైట్ దగ్గర, ఆ లైట్ ఉండే ప్లేస్ లో కొంచెం గుడ్డిగా చిన్న లైట్ లాగా కనబడింది మేడం. 44 రోజున చక్కమంది వేసుకున్నాను మేడం. మొత్తం కనబడటం హ్మ్. మొదలెట్టింది. హ్మ్. నేను పిచ్చి నేను నేను పిచ్చి హ్యాపీ మేడం. కళ్ళకి పళ్ళకి ఎవ్వరూ రావట్లేదు. ఇదైతే నేను ఎప్పటికీ నా మాస్టర్స్ ద్వారా సాల్వ్ చేయలేము అనుకుని ఉన్నాను. కానీ కరుణామయుడు సాయిబాబా గారు వచ్చి ఆమె కళ్ళు తెప్పించారని నేను చాలా హ్యాపీ అని, ఆమె కూడా చాలా హ్యాపీ అయింది. అందరికీ చెప్పుకుంది. నేను హ్యాపీ, ఆమె హ్యాపీ. ఒక 15 రోజులు గడిచింది మేడం. మనం మన మనుషులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ కోరికలు ఎన్నాళ్ళైనా ఒకటి అయితే ఇంకోటి కావాలనే కోరికలు 15 రోజులు అయినాక మళ్ళీ వచ్చింది మేడం. వచ్చి, హ్మ్. సార్ కళ్ళు వచ్చినాయి బాగానే ఉంది కానీ ఏ నోటితో అయితే నా మూడు ఇంటికి పో, మీ పుట్టింటికి పో అన్నాడు, ఆ నోటితోనే రా అని అడగాలి. రండి కూర్చుందాం అంది మేడం. హ్మ్. హ్మ్. అంటే అంటే నేను చెప్పాను, ఉషా నేను చచ్చినా కూర్చోను. హ్మ్. నువ్వు ఇది అంటావు, రేపొద్దున ఇంకోటి అంటావు, రేపొద్దున ఎల్లుండి ఇంకోటి అంటావు. నా వల్ల కాదు, ఇది హ్మ్. మాస్టర్స్ తో పని. నువ్వు నేను చెప్పిన కబుర్లు కాదు ఇది. నేను కూర్చోను ఉషా అని చెప్తే అది పట్టుబట్టి అసలు నేను ఎప్పుడూ చెప్పానంట మేడం. నాకు నిజంగా కొన్ని విషయాలు ఏదో చెప్తా కానీ మర్చిపోతాం మళ్ళీ. ఎప్పుడో చెప్పానంట ఆ అమ్మాయితో ఆ కళ్ళు రాకముందు, ఉషా ఈ మొగుళ్ళతో చాలా ఇబ్బంది. కొంతమంది మొగుళ్ళు మరీ ఇబ్బందిగా ప్రవర్తిస్తారు. నాకు కొంతమంది మొదటి మొగుళ్ళు తగిలారు. నేను కూడా చాలా కష్టపడ్డాను కొన్ని జన్మల్లో అని చెప్పాను. నాకు గుర్తులేదు. అది పట్టుకుని ఓహ్! ఆవిడ నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టిందండి. అర్రెర్రే! సార్ మీరు హ్మ్. కూడా ఆడ జన్మెత్తారు కదా, హ్మ్. మీరు కూడా ఆడ జన్మెత్తారు కదా, మీకు మొదటి మొగుళ్ళు తగిలారు కదా,
హ్మ్. 28 ఏళ్ల అమ్మాయిని 28 ఏళ్ళే మర్చిపోయా. 28 ఏళ్ల అమ్మాయిని మొగుడు వదిలేస్తే హ్మ్. ఆమె పొజిషన్ ఏంటో మీకు తెలియదా? మీరు పడ్డారుగా, ఆడజన్మెత్తారుగా, మీరు ఈ తిప్పలన్నీ పడ్డారుగా. మనుషులు అవును. రకరకాల ప్రవర్తిస్తారు. మగవాళ్ళు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. నేనంత దయానీయంగా బతకాలా? నేను అంత బతికితే మీకు ఇష్టమా అన్నట్టు కూర్చుందండి. హ్మ్. కూర్చుంటే ఇక నాకేం చేయాలో తెలియక సరే సాగు కూర్చుందాం అని చెప్పానండి. సరే హ్మ్. సాగు కూర్చుందాం అని చెప్తే ఆ రోజున ఆ రోజు వచ్చింది జీసస్ మేడం. ప్రతిసారి ఓకే. ఒకసారి ఆ! నాకు చెప్పారు. ప్రతిసారి చెప్పారు మేడం. శ్రీకృష్ణ భగవానుడు జీసస్ క్రైస్ట్ ఎవరికి తీసుకోరు. ఆయన చెప్పింది ఒకటి, ఈళ్ళు చెప్పేది ఒకటి. జీసస్ చాలా గొప్ప కరుణామయుడు అని చెప్పారు. ఆ రోజున ఆయన కనిపించారు మేడం. హ్మ్. కనిపించి ఆయన కూడా సూర్యుడితో కనెక్షన్ ఇచ్చారు మేడం. 74 రోజులు ఇచ్చారు మేడం మొత్తం. హ్మ్. 74 రోజులు చేయాలి. పొద్దున్నే లేచి సూర్య భగవానుడు ఉదయించినాక కొంచెం తీక్షణంగా అయినాక నా భాష అర్థమవుతుందా మేడం? అవుతుంది సార్. ఆ! మిగతా వాళ్ళకి మీకు అవుతుంది. మీరు ఆ! పొద్దున్నే లేచి సూర్య భగవానుడు కొంచెం అంటే ఎండ కొంచెం చుర్రుమనేటట్టుగా వచ్చే లోపే అంటే ఉదయించక ముందే తూర్పు తిరిగి కూర్చుని ధ్యానం చేయాలి. కూర్చున్నాక సూర్యభగవానుడు వస్తాడు కదా! వచ్చినాక ఆ లైటింగ్ ఆయన వచ్చినప్పుడు ఆ వెలుగు కళ్ళకి తెలుస్తుంది కదా! ఆ లైట్ కళ్ళకి తెలుస్తుంది కదా! యెస్ సార్. ఆ లైట్ కళ్ళకి తెలుస్తుంది కదా! అంటే సూర్యుడు ఉదయించాడు అని ఆమెకు తెలుస్తుంది కదా! కళ్ళు మూసుకొని ఉన్నా కూడా తెలుస్తుంది కదా! తెలుసుకున్నప్పుడు అవనాలంట. సమస్త లోకానికి శక్తిని, చైతన్యాన్ని, వెలుగును ప్రసాదిస్తున్న ఈ సూర్య భగవానుడు నా జీవితాన్ని కూడా వెలుగులు ప్రసరింపచేశాడు అని అనుకోవాలంట. హ్మ్. హుహు. వింటున్నారా? హ్మ్. ఓహ్! ఆ తర్వాత అది ధ్యానం. మైక్రో ధ్యానం. ధ్యానం లేకుండా అసలు ఎప్పుడు ఏ పరిష్కారం చెప్పలేదు మేడం. హ్మ్. ఆమెకి 28 అయితే 56 నిమిషాలు చేయమన్నారు. 56 నిమిషాలు హ్మ్. చేయమన్నారు. పొద్దున పూట అది హ్మ్. అయిపోయింది. మధ్యాహ్నం పూట కూర్చొని సృష్టికి ఒక విన్నపం, మనవి, ప్రార్థన. హ్మ్. నా జీవితం ఈ క్షణం నుంచి అన్ని విధాలా హాయిగా ఉండేటట్టు నాకు సహకరించండి, హ్మ్. సహాయం చేయండి అని మళ్ళీ హ్మ్. 56 హ్మ్. నిమిషాలు ధ్యానం. హ్మ్. రాత్రిపూట చెప్పారు మేడం. రాత్రిపూట ఏం చెప్పారంటే, ఒక కాగితము, పెన్ను తీసుకొని అన్ని పనులు అయిపోయినాక, టీవీ చూడటం గాని, ఏదో ఒకటి ఇంట్లో వంట మాట్లాడటం గాని అన్ని పనులు అయిపోయినాక, ఒక హ్మ్. కాగితము, పెన్ను తీసుకొని 25 సార్లు, రోజుకి 25 సార్లు నా భర్త హ్మ్. నన్ను అతి తొందరలో పిలుస్తాడు అని హ్మ్. 25 సార్లు రాయాలంట. ఆయన చెప్పిన మాటలు. హ్మ్. 50 రోజు నుంచి 25 రోజులు అయిపోయినాక 25 నుంచి 50 రోజుల వరకు నా భర్త నన్ను తన ఇంటికి పిలుస్తున్నాడు. హ్మ్. అర్థమవుతుందా మీకు? పిలిచాడు, ఎవరు మాట్లాడట్లేదండి మేడం. పిలిచాడు యెస్ సార్. 25 డేస్ 25 టైమ్స్. 26థ్ డే నుంచి 50 వరకు ఎవరు వింటలేదు అనుకుంటా మేడం. యెస్. సార్ వింటున్నారు సార్. ఎందుకంటే వాళ్ళెవ్వరు కూడా అన్‌మ్యూట్ మరి నాకు చేసుకోరు. రెస్పాన్స్ అక్కడ ఇవ్వట్లే. పక్కన వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు. డిస్టర్బెన్స్ వస్తుంటుంది కాబట్టి ఎవ్వరు కూడా మీకు రెస్పాన్స్ ఇవ్వలేరు సార్. అందుకని సారీ ఆ, మ్యూట్‌లో ఉంటారు సార్ అందరూ కూడా. సో, కంపల్సరీగా సరే వింటుంటారు సార్. ఇప్పుడు నో డౌట్ అందులో. మీరు ఓకే, మీరు విన్నారు సార్ కదా. మొదటి 25 రోజులేమో వింటున్నాను సార్. అందుకే రెస్పాన్స్ పిలుస్తాడు అని ఇస్తూనే ఉన్నాను సార్ మీకి. సో, ప్లీజ్ కాదు కాదు మీరు మొదటి 20 కంటిన్యూ చేయండి. నో ప్రాబ్లమ్ అందులో. నో డౌట్ అందులో కూడా. అంటే మీకు ఓకే, ఓకే. మొదటి 20 రోజులేమో నా భర్త నన్ను అతి తొందరలో తన ఇంటికి పిలుస్తాడు అని రోజుకి 25 సార్లు చొప్పున 25 రోజులు రాయాలి. హ్మ్. 26 నుంచి 50 రోజు వరకు నా భర్త నన్ను తన ఇంటికి పిలుస్తున్నాడు. హ్మ్. అది పిలిచాడు, ఇది పిలుస్తున్నాడు. ఆన్ ది వే. యెస్. 50 రోజులైనాక 75 రోజుల వరకు నా భర్త నన్ను తన ఇంటికి పిలిచాడు. అయిపోయింది అన్నట్టు. హ్మ్. అట్లా 75 రోజులు రాయమన్నారు మేడం. హ్మ్. 75 హ్మ్. రోజులు రాసేసిందంట. చాలా పట్టుదల కలిపిల్ల 75 రోజులు రాసేసింది అంట. రాసేసినాక 76 రోజున
నేను ఎప్పుడు చెప్పానంట, ఉషా ఈ సెల్ ఫోన్తో సాగు వస్తుంది, ఎప్పుడు పడితే అప్పుడు హ్మ్. మోగుతాయి, అందుకే నేను రాత్రిపూట హ్మ్. సెల్ ఆఫ్ చేసేసి కూర్చుంటాను అని చెప్పానంట. అది గుర్తుండి హుహు. ఆమె ల్యాండ్ లైన్కి ఫోన్ చేసింది. ల్యాండ్ లైన్కి హ్మ్. ఫోన్ చేసింది 76 రోజున హ్మ్. ల్యాండ్ లైన్కి ఫోన్ చేసింది. అది ఎక్కడో హాల్లో చేస్తుంది. హ్మ్. నేను నిద్ర లేచి అబ్బా ఎవరు ఈ టైంలో ఫోన్ అని వెళ్ళి ఫోన్ చేశాను. ఆ ఫోన్ ఎత్తా, హ్మ్. ల్యాండ్ లైన్ ఎత్తితే, సార్ నేను ఉషా 70 రోజులు చేయమన్నారు, 70 రోజులు కరెక్ట్గా చేశాను, 76 రోజులు అయింది, పొద్దున్న 8 అయింది, మా ఆయన నన్ను ఇంకా పిలవలేదేంటి అంది. హ్మ్. అంటే నేను చెప్పాను, నాకేం తెలుసు ఉషా, జీసస్ ఏం చెప్పాడు నేను చెప్పాను, నువ్వు నా ప్రాణం తెస్తావేంటి, మంచి నిద్ర జరగకుంటావు అని నేను పెట్టేశా. హ్మ్. నెక్స్ట్ డే మేడం పగల 12 వరకు ఎంత సహనం పట్టిందో మహాతల్లి. సహనం బట్టి హ్మ్. నెక్స్ట్ డే 12కి మళ్ళీ ఫోన్ చేసి, సార్ 76 రోజులు అయిపోయింది, 77 రోజు వచ్చింది, మధ్యాహ్నం 12 అయింది, హ్మ్. మా ఆయన నన్ను ఇంకా పిలవలేదేంటి అని ఒక వచ్చింది. హ్మ్. అడిగితే నేను చెప్పి, అసలు బహుశా మీ ఆయన ఎవరో, ఆయన మొహం ఏంటో నాకేమన్నా తెలుసా చచ్చా, నన్నేం చేయమంటావు, ఆయన కరెక్ట్గా హ్మ్. ఇన్ని నిమిషాలు అని చెప్పారు, అన్ని నిమిషాలు నువ్వు చేసావో చచ్చావో నాకేం తెలుసు, హ్మ్. రాలేదంటే నేనా చెప్పింది జీసస్ కదా అని హ్మ్. ఇసుక్కున్నా. ఇసుకుంటే ఏంటి అట్లా అంటారు, నేను చెప్పిన టైం కన్నా ఎక్కువసేపు చేశాను, ఏం దేవుళ్ళో ఏంటో అది ఇది అని హ్మ్. పెట్టేసింది. పెట్టేస్తే ఇక నేనేం ఆ! చేస్తాను, నేను మెలకుండా ఊరుకున్నా. నెక్స్ట్ డే మేడం, థర్డ్ డే పొద్దున్నే ఫోన్ చేసి, సార్ నా వ్రతం ఫలించింది, హ్మ్. 6:30 పావుతక్కువ ఇంటికి ఇచ్చింది. 6:30 కల్లా మా ఆయన ఫోన్ చేసి, ఉషా నువ్వు లేని ఇల్లు లాగా లేదు, హ్మ్. దయచేసి ఇంటికి రా అని చెప్పాడంట మేడం. హుహు. దయచేసి ఇంటికి రా అన్నాడంట. ఆ రోజు హ్మ్. ఆ రోజు భర్త ఇంటికెళ్ళిన ఆ పిల్ల ఈ రోజు వరకు హ్మ్. భర్తతోనే హాయిగా ఉంది మేడం. వెరీ ఆనందంగా గుడ్. ఉంది. సూపర్. ఆ! ఇది ఇది నైస్. రెండో అనుభవం మేడం. ఈ 2 అనుభవాలు నేను సార్‌కి చెప్పాను. ఓకే. పత్రి సార్‌కి చెప్పాను. పత్రి సార్ ప్రతిదానికి ఆహ్, ఆ! తెలుసయ్యా ఇయన్నీ నాకు తెలుసు, అందుకే నీకు వరం హ్మ్. ఇచ్చారని చెప్పాను అన్నాడు. హ్మ్. ఆయనతో నాకు ఎన్నో అనుభవాలు మేడం. ప్రతిదీ ఆయనతో క్లారిఫై చేసుకునేవాడిని. ఇంకోటి కూడా హ్మ్. చెప్పారు సారు. ఇది ఇట్లా హ్మ్. కొన్నాళ్ళు సాగుతుంది రాజశేఖర్, 10 ఏళ్ళు హ్మ్. సాగుతుంది. హ్మ్. మాస్టర్ నీ నోట్లోకొచ్చి ఆళ్ళకి పరిష్కారం చెప్తాడు, వాళ్ళు ధ్యానంలో దిగి బెనిఫిట్ పొంది హ్మ్. ఇక ధ్యానులు హ్మ్. అయిపోతారు అని చెప్పారు. హ్మ్. ఈ 2 ఉదాహరణలు అయిపోయినాయి మేడం. ఇంకో ఉదాహరణ చెప్పొచ్చా? ఆ! సార్. చెప్పండి. హ్మ్. ఇంకో ఎగ్జాంపుల్ మేడం. నాకు ఇది తలుచుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది మేడం. సంతోషంగా కూడా ఉంటుంది. ఒక అమ్మాయి మేడం, మరి ఆమె ఆమెకి ఊహ తెలిసిన కాడి నుంచి ఆళ్ళ తల్లి రోగిష్టి అంట. ఎప్పుడు మంచానే పడి ఉండేదంట. తండ్రేమో హమాలీ పని అంటే తెలుసా మీకు? సార్? ఏ రోజుకి ఆ రోజు కూలీ తెచ్చుకొని ఓకే. ఆ! హమాలీస్ అంటారు. ఏ రోజుకి ఆ అవును. రోజు కూలి తెచ్చుకొని ఆ! వచ్చేస్తారు ఇంటికి. హ్మ్. ఆ! అతను హమాలీ పని చేస్తాడంట. ఆళ్ళ అమ్మ ఎప్పుడూ రోగిష్టి అమ్మాయేనంట. ఈ అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి. అయితే ఒక రోజున అట్లాగే సాగుతున్న జీవితం గుడిసెల్లో ఉంటారంట మేడం వాళ్ళు. మురికి వాళ్ళంటారు తెలుసు కదా! హ్మ్. మురికి వాడలు అంటారు తెలుసు కదా! ఆ మురికి వాడల్లో అవును సార్. ఉంటారంట. ఒక గుడిసెలో ఈమె ఉంటుంది. ఈమె కూడా ఒక గుడిసెలో ఉంటుంది. అమ్మ, నాన్న, అమ్మ మంచాన పడి ఉంటుంది. ఈమేదో ఇక అట్లా కాలక్షేపం. ఆ టైంలో ఆమె మన రాష్ట్రపతి రోడ్‌లో నా సెంటర్ ఉండేది. అక్కడికొస్తే ఆమెకి కనబడిందంట. అన్ని రకాల సమస్యలకి ధ్యానం ద్వారా పరిష్కారం అని. అప్పుడు ఆమె హ్మ్. పైకొచ్చింది మేడం. పైకి నిజంగా ఇందుమతి మేడం. నేను 78 ఏళ్ళు వెళ్ళి నవంబర్ ఫస్ట్ 79 కూడా వస్తున్నాయి. సినిమా యాక్టర్స్, సినిమా హీరోయిన్స్‌ని కూడా మేకప్ లేకుండా చూశాను. ఎన్నో వేల మంది చూశాను గానీ మేడం, మరి ఆమె హ్మ్. పూర్వజన్మలో ఏమి పాపం చేసి ఆ గుడిసెల్లో పుట్టిందో నాకు తెలీదు గానీ, హ్మ్. అందం అంటే అందం మేడం. అసలు హ్మ్. యాహ్! అసలు గులాబీ రంగు కలర్ మేడం. హ్మ్. ఆహ్, ఏదో చెప్తారుగా, చంపక చారడేసి కళ్ళు, హ్మ్. ఏదో చెప్తారు కదా! సంపెంగ హ్మ్. పూలని ముక్కు అట్లా చెప్తారు కదా! హ్మ్. అవును సార్. అలా చాలా చాలా అందమైన అమ్మాయి మేడం. హ్మ్. 19 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉంటాయి. హ్మ్. కానీ అట్లా చెప్పేసరికి ఆమె అట్లాగే ఉంది. కాదు సారీ. ఈమె అట్లా కాలక్షేపం చేస్తున్న రోజుల్లో హఠాత్తుగా ఆళ్ళ నాన్నగారు ఎంజీ రోడ్‌లో
ఒక ఇంట్లోంచి ఒక బస్తా తీసుకెళ్ళి రోడ్డు దాటి అవతల ఇంట్లో పడేయటానికి వెళ్తున్నాడంట బస్తా భుజాన వేసుకుని. భుజాన వేసుకుంటుంటే హఠాత్తుగా ఒక బస్సు వచ్చి గుద్దేసిందట మేడం. ఓ బస్సు వచ్చి గుద్దేసిందట. ఆన్ ది స్పాట్ డెడ్, చచ్చిపోయాడు. అప్పుడు వచ్చింది మేడం, నేను కొంచెం అంక ముందు చెప్పాను, అప్పుడు వచ్చింది. వచ్చి సార్ జనంతో అన్ని సమస్యలు పరిష్కారం అంటున్నారు, ఇప్పుడు నా పొజిషన్ ఏంటి, కాస్త కూస్తే సంపాదించిన అన్న హఠాత్తుగా చచ్చిపోయాడు, అసలే రోగిస్తే మా అమ్మ, ఈ మాటలు నాకు అమ్మ శాంతం మూలన పడిపోయింది, ఇప్పుడు మేము ఎలా బతకాలి, ధ్యానం చేస్తే ఏం వస్తుంది, ఎలా బతకాలి అని అడిగింది. అయితే నాకు ఏం చేయాలో చెప్పక తెలియక నా ఎదురుగుండా పెద్ద టేబుల్ మేడం, నేను ఇటు పక్క ఉంటే అటు పక్క, అమ్మ ధ్యానం ఇట్లా చేయాలి, ముందు ధ్యానం చేయని చెప్పాను. 28 ఏళ్ళు అంటే 26 ఏళ్ళు మేడం, 18 ఏళ్ళే, 18 ఏళ్ళు అంటే 18 నిమిషాలు ధ్యానం చేయాలమ్మా మినిమం అని చెప్పాను. అలా కూర్చుంది మేడం. నిజంగా అసలు ఎట్లా ఉందంటే, ఎలా కూర్చున్న అమ్మాయి అలాగే కూర్చుండిపోయింది మేడం. ఆ గాలికి జుట్టు, ఆడపిల్లకి జుట్టు ఉంటుంది కదా, ముగ్గురు ఇదేమంటారు, నుదుటి మీద పడుతున్నాయి తప్ప కదలికలేదు, బొమ్మలా కూర్చోడిపోయింది. మరి ఎన్ని జన్మల నుంచి ఆమె పుణ్యం తెచ్చుకున్నా నాకు తెలియదు. మొదటి సిట్టింగే అట్లా గంట అయిపోయింది, అరగంట అయిపోయింది, గంట అయింది, 2 గంటలైంది, లేవట్లా. ఇక నాకు ఆకలేస్తుంది, నాకు పట్టదు కదా, నాకేమో లంచ్ టైం అయిపోయింది. ఇక ఆఖరికి ఇక లాభం లేదు, లేవట్లేదని టేబుల్ మీద చెట్టు కొట్టి అమ్మలే అని 2-3 సార్లు అనేసరికి ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చెప్పింది మేడం, సార్ ఇదా ధ్యానం అంటే, ఇంత ఆనందమా, నేను నా పేరు మర్చిపోయాను, ఊరు మర్చిపోయాను, ఉనికి మర్చిపోయాను, ఇంత ఆనందం ఉందా ఈ ధ్యానంలో అని చెప్పింది మేడం. ఇక చూడండి మేడం, ఇంత విచిత్రం ఏంటంటే, మొదటి ధ్యానం అయిపోయి ఆమె ఇంటికి వెళ్ళిన అరగంట లోపే నేను ధ్యానంలో కూర్చుంటే సారి కనబడి, ఇక చూడు ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నారు. ఇక చూడు ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్నారు కనబడి. అంటే నేను ఏమో మరి ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏంటో అని అనుకున్నాను. 3 రోజులు వచ్చినాక మళ్ళీ వచ్చింది మేడం. మళ్ళీ వచ్చి చెప్పింది, సార్ ఎంత విచిత్రం జరుగుతుందంటే నా జీవితంలో, నేను పేద గుడిసెలో ఉన్నాను, నా పక్కన ఉన్న వాళ్ళు అందరూ గుడిసెల్లోనే ఉన్నారు, ఎవరికి చెప్పుకోదగ్గ స్తోమత లేదు, కానీ మా నాన్న చావగానే ఎవ్వరూ నా మొహం చూడలేదు, ఎక్కడ పలకరిస్తే 10 రూపాయలు అడుగుతాను, లేకపోతే ఏదో సహాయం చేయాల్సి వస్తుందని ఎవరు నా మొహం కూడా చూడలేదు. ధ్యానం చేసి ఇంటికి వెళ్ళాను సార్, ఆ రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే పక్కింటి ఆమె వచ్చి, అమ్మ బియ్యం కావాలా అని అడిగినట్టు మేడం. ఆ నెక్స్ట్ డే ఇంకొక వచ్చి, అమ్మ పప్పులు కావాలా అని అడిగిందంట. అట్లా అందరూ చక్కగా అలా చేయటం మొదలెట్టారు మేడం, సహాయాలు చేయడం మొదలెట్టారు. కానీ నిజంగా ఆమె అసలు వచ్చి మెడిటేషన్ చేసేది ఇందుమతి మేడం, చాలా మంది మెడిటేషన్ చేయటం నేను చూసా, కానీ అంత చక్కటి అమ్మాయి అలా కూర్చుని కదలకుండా మెదలకుండా అద్భుతంగా ధ్యానం చేస్తుంటే, నాకు గుళ్ళల్లో అమ్మవారికి చెరగట్టి అలంకారం చేస్తే ఆమె ఎంత బాగుంటుందో నాకు తెలియదు కానీ మేడం, ఈ అంత చక్కటి అందంతో వచ్చేసతో అలా కూర్చొని చిరునవ్వుతో ధ్యానం చేస్తుంటే, సాక్షాత్ రాజరాజేశ్వరి మహాతల్లి వచ్చి ధ్యానం చేస్తుందా అనిపించింది మేడం నాకు. అంత బాగా చేసేది. అంత కలిసి 13 రోజులు అయింది మేడం. 13 రోజులు అయినాక అన్ని విచిత్రాలు మేడం. 13 రోజులు అయినాక వీళ్ళ కుటుంబీకులు, వీళ్ళకి దగ్గర వాళ్ళు ఎవరో ఎప్పుడో కొట్టుకున్నారంటే, ఈ అమ్మాయి చాలా చిన్నది, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అన్నీ అయిపోయినాయి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. 13 రోజుల తర్వాత ఒక అబ్బాయి ఒక మోటార్ సైకిల్ వేసుకుని మురికి వాళ్ళు ఉండే ప్లేస్ అన్ని తిరిగి ఈ అమ్మాయిని పట్టుకున్నాడు మేడం. వాళ్ళ బంధువు పట్టుకున్నాడంట. పట్టుకుని, అమ్మా మనం ఎప్పుడో పోట్లాడుకున్నావు, నువ్వు చిన్నపిల్లవి, మనుషులే శాశ్వతం, అన్నపోయాడని విన్నాను, మనుషులే శాశ్వతం కాదు, ఇంకా విరోధాలు ఏంటమ్మా, ఎలాగోలా 9th క్లాస్ అయినావు కదా, ఒక 2000 రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తాను, చేస్తావా అని అడిగాడు మేడం 13వ రోజున.
సూపర్బ్! అది అసలు ఆ ఉద్యోగం ఆ ఉద్యోగం కూడా 9 నుంచి 3 వరకు. ఆ తర్వాత కేర్ హ్మ్. సెంటర్‌కొచ్చి లక్షణంగా లక్ష్మీదేవిలాగా జాయిన్ చేస్తా ఉండేది మేడం. హ్మ్. అర్థమైంది కదా! మొదట ఆ అమ్మాయికి ఎలా తెలిసింది సార్ ధ్యానం గురించి? ఆ కేర్ సెంటర్ నేను గురించి చెప్పా. ఎవరు చెప్పారు తనకి? అస్సలు తెలీదు. అస్సలు తెలీదు. ఇప్పుడు అది కూడా మాస్టర్స్ మహిమే. ఆమె హ్మ్. రాష్ట్రపతి రోడ్‌కి ఏదో పని మీద వస్తే ఇది కనపడింది నాకు కేర్ సెంటర్ అని. ఓకే. ఆహా! యెస్. వచ్చినా నేను జనం గురించి చెప్పా. ఆ! ఆ! ఏకన్నా ఇప్పుడేమో పక్కింటి వాళ్ళందరూ సహాయం చేయటం మొదలెట్టారు. హ్మ్. ఆమెకి ఉద్యోగం వచ్చింది. అది కూడా అనుకూలమైన టైంలో వచ్చింది. హ్మ్. కాస్తో కూస్తో ఆహ్, జీవితం గడుస్తుంది. తల్లిని కష్టపడి అంటే ఆ రోజుల్లో 2000 అంటే మరీ తక్కువేం కాదు మేడం. ఇయన్నీ 10, 15 ఏళ్ల సంగతి. తక్కువేం హ్మ్. కాదు కదా! అవును. సరిపోయేది. హాయిగా వచ్చి అమ్మ కూడా ఆ అమ్మాయికి ఈ రోజుల్లో ఆడపిల్లలు వయసులో ఉన్న ఆడపిల్లలు డ్రెస్సులేసుకుంటున్నారు గానీ మేడం, నిజంగా ఆ రోజుల్లో లంగా ఓణి అని ఉండేవి మేడం. అది హ్మ్. తొక్కితే ఎంత బాగుండేయో అసలు. అయి అయ్యెవరు హ్మ్. ఏసుకోవట్లేదు ఎందుకునో. అవును. ఎంత ఎవరు ఏసుకోవట్లే. ఆమె అయ్యే హ్మ్. మెయింటైన్ చేసేది మేడం. హ్మ్. ఇప్పుడు ఇయన్నీ ఒక ఎత్తు మేడం. హ్మ్. నాకింకా చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగిందేంటంటే, ప్రతిసారికి డైరెక్ట్‌గా ఎళ్ళకుండా నేను ధ్యానంలో కూర్చొని చెప్పుకున్నా. సార్ ఆమె జీవితంలో హ్మ్. ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడు అని అన్నారు మీరు. ఈ మార్పులు జరిగినయి సరే అనన్నా. హ్మ్. అని ఊరికే ధ్యానంలో చెప్పుకున్నా అంతే. ఆయన నాకు డైరెక్ట్ కనపడలేదు. నేను ఊరికే చెప్పుకున్నా. ఆ! అయిపోయింది. అయిపోయినాక ఆ రాత్రి నేను నిద్రపోతుంటే ప్రతిసారి కనపడి, "రేపు ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది చూడు" అన్నారు. హ్మ్. రేపు ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది చూడు అన్నారు. ఆ రేపు వచ్చింది. ఈ అమ్మాయి యాక్చువల్‌గా తెలంగాణ అమ్మాయి మేడం. నేను చెప్పిన అందమైన అమ్మాయి తెలంగాణ అమ్మాయి. హ్మ్. ఎన్ హా! ఆ! సార్. ఈ అమ్మాయికి ఒక స్నేహితురాలుందంట. ఈ అమ్మాయికి ఒక స్నేహితురాలుందంట. ఆమె ఆంధ్ర అమ్మాయి. హ్మ్. ఆంధ్ర అమ్మాయికి పెళ్ళంట. ఆంధ్ర అమ్మాయికి పెళ్ళంట. హుహు. పెళ్ళంట. అది రాత్రి పూట. పావుతక్కువ 10 ఆ టైంలో రాత్రి పూట పెళ్ళంట. మరి చిన్ననాటి హ్మ్. స్నేహితురాలు అప్పుడప్పుడు కలుస్తా ఉండేవారు కాబట్టి, ఆ పెళ్ళికెళ్ళాల్సిందే అని అనుకుందంట. పక్కింటాళ్ళకి కాస్త మా అమ్మని హ్మ్. చూస్తా ఉండండి అని చెప్పి, మరి నిజంగా ఇందుమతి మేడం మనందరం చాలా హాయిగా బతికేస్తున్నాము. గుడిసెలో బతికే వాళ్ళ బతుకులు మనకు నిజంగా తెలీదు. హ్మ్. మనకంటే కారులో, స్కూటర్‌లో ఎయ్యో ఉంటాయి. మరి ఆళ్ళు హ్మ్. ఎక్కడికెళ్ళాలన్నా నడిచెళ్ళాలి, లేతే బస్సెక్కెళ్ళాలి. అంతే కదా! అవును. అవును. ఈమె ఆ పెళ్ళికెళ్ళిందంట. పెళ్ళికెళ్ళిందంట. ఎళ్తే హ్మ్. 9 హ్మ్. ఆ ప్రాంతాల్లో లగ్నం. ఆహ్, హ్మ్. అది మొత్తం ఆ పెళ్లి ముచ్చట్లో పడి ఆమె అసలు ఇల్లు సంగతి మర్చిపోయిందంట. 11 అయిందంట అక్కడే. ఆ! రాత్రి టైం 11 అయిందంట. రాత్రి టైం 11 అయిందంట. అయితే ఓకే. అప్పుడు గుర్తొచ్చి, అప్పుడు గుర్తొచ్చి, అరే! నేను ఇంత టైం ఇక్కడ కూర్చున్నాను. అమ్మాయి ఏమైపోయిందో అక్కడ. నాకసలు బుద్ధి లేదు అని అనుకుని పెళ్లి కూతురు దగ్గరికెళ్ళి, ఎవరన్నా హ్మ్. స్కూటీ మీద నన్ను నా నా గుడిసె దగ్గర దింపేస్తారా? కొంచెం హెల్ప్ చేయమనంటే, ఆమె అందంట, హ్మ్. "ఏం పర్లేదులే మీ అమ్మకి ఇప్పుడు 11:30 అయింది. ఇప్పుడెవరొచ్చి నిన్ను అక్కడ దింపుతారు. ఏం పర్లేదులే పడుకో" హ్మ్. అందంట. హ్మ్. ఆమెదేం పోయింది ఈమె పెళ్లి గదా! కాదు కాదు హ్మ్. నేనెళ్ళిపోవాలని బయటికెళ్ళిందంట మేడం. అసలు ఎంత ఆశ్చర్యంగా 9:10కి బయలుదేరాల్సిన ఆమె వెళ్ళే ప్లేస్‌కున్న బస్సు 9:10కి బయలుదేరాల్సిన బస్సు చెడిపోయి ఈమె బయటికొచ్చేసరికి స్టార్ట్ అయిందంట. హుహు. హ్మ్. ఎక్కేసింది. ఎక్కేసింది. హ్మ్. ఎక్కేసింది. హ్మ్. ఎక్కేసి మరి బస్సులు బస్సులు మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి దింపవు గదా! అవును. రోడ్డు మీద దింపేసి ఎళ్ళిపోయిందంట. దిగిపోయింది. దిగిపోయినాక చిమ్మ చీకటంట మేడం. స్ట్రీట్ లైట్లు హ్మ్. లేవంట. కటిక చీకటంట. అప్పుడు భయమేసిందంట ఆమెకి. నేను నాకసలు బుద్ధి లేదు. వయసులో ఉన్న పిల్లని కాస్త కూస్త అందంగా ఉంటాను. ఈ టైంలో ఇక్కడ దిగి ఆళ్ళ ఇంటికెళ్ళాలంటే దాదాపు 2 కిలోమీటర్లు ఎళ్ళాలంట మేడం. ఆ! అబ్బో! అదంతా హ్మ్. నిర్మానుష్యంగా ఉంటుందంట. ఆ! హ్మ్. దారిలో సారా పట్టీలు ఇంకా రకరకాల మనుషులు క్రిమినల్స్ రేప్ చేసి ఏదో రకరకాల మనుషులు ఉంటారంట. హ్మ్. అప్పుడు భయమేసి ఏంటి నేను బుద్ధి లేకుండా ఇట్టా ప్రవర్తించాను. ఈ టైంలో ఇక్కడ దిగి నేను అసలు ఎట్లా ఇంటికెళ్తాను? ఊరంతా అదే ఎళ్ళే దారంతా నిర్మానుష్యం కదా! అసలు మరీ హ్మ్. గాలిలో దీపం పెట్టి
దేవుడా నీ మహిమంటూ ఎంత తప్పు అని చాలా బాధపడుతూ కూడా, ఎంత సంస్కారవంతురాలో చూడండి. బాధపడుతూ కూడా అక్కడే ఒక చిన్న కంకర గుట్ట ఉంటే, ఆ గుట్ట మీద కూర్చొని ధ్యానం చేయడం మొదలెట్టిందంట మేడం. హ్మ్. గుట్ట మీద కూర్చొని. చేస్తంటే ఆ! అలా గుట్ట మీద గుట్ట మీద కూర్చొని ఎంత సంస్కారవంతురాలు, ఎంత పుణ్యమూర్తో చూడండి. చేస్తుంటే అప్పటిదాకా అసలు బస్సు గాని ఏదీ రాకుండా ఉన్న ఆ ప్రాంతంలో దూరం నుంచి ఒక స్కూటర్ కనబడుతుంది. స్కూటర్ అంటే లైట్ కనబడుతుందంట. హ్మ్. హ్మ్. దగ్గరికొస్తే అదొక స్కూటర్. ఆ హ్మ్. స్కూటర్ మీద ఒక 30 ఏళ్ళు అట్లా ఉన్న అబ్బాయి కూర్చొని ఉన్నాడంట. హ్మ్. కూర్చుంటే అసలు మరి అందరూ నాలాంటి వాళ్ళు అనుకుందో ఏమో గాని అతను ఆపేసిందంట. హ్మ్. ఆపేసి పిచ్చి పిల్లలాగా అన్నీ చెప్పేసిందంట. సార్ స్నేహితురాలు పెళ్ళికెళ్ళి ఒళ్ళు మర్చిపోయి అక్కడే ఉండిపోయాను. ఈ టైంకి హ్మ్. నేను ఇక్కడికి రాగలిగాను. మా ఇల్లేమో దాదాపు మా గుడిసెలు 2, 3 కిలోమీటర్ల దూరంగా ఉంటాయి. 2 కిలోమీటర్ల హ్మ్. దూరం ఉంటయి. మరి చీకట్లో ఎళ్ళాలంటే నాకు భయమేస్తాంది. దారి పొడుగునా నిర్మానుష్యంగా ఉంటుంది. ఉన్న మనుషులందరూ క్రిమినల్సే. మరి నన్ను కాస్త మా ఇంటికి దింపేస్తారా అని అడిగిందంట మేడం. హ్మ్. అంటే ఆ అబ్బాయి ఏమాత్రం సంకోచించకుండా రా దింపేస్తాను అని, అని హ్మ్. దింపేశాడట మేడం. ఇది కాదు హ్మ్. విచిత్రం. హ్మ్. ఇక్కడ దింపాడు. ఇంకొక హ్మ్. 10 అడుగుల దూరంలో ఆమె గుడిసుంది. హ్మ్. ఆమెకు దిగి హ్మ్. చేతులెత్తి దండం పెట్టి, సార్ హ్మ్. మీ రుణం అసలు నేను తీర్చుకోలేను. హ్మ్. చూశారు కదా! దారిప్పుడు ఎంత ఘోరంగా ఉన్నాయో పరిస్థితులు. ఈ హ్మ్. రోజున మీరు దొరకకపోతే నా హ్మ్. మాన ప్రాణాలు 2 పోయాయి. మీకు హ్మ్. చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను సార్ అని పెట్టి కొంచెం 10 అడుగులు ఏసినాక, హ్మ్. అతను కూడా స్కూటర్ స్టాండ్ చేసి, అమ్మా ఒక్క హ్మ్. మాట హ్మ్. అన్నాడంట. హ్మ్. అంటే ఆమె వస్తే అప్పుడు చెప్పాడంట మేడం. అమ్మా నువ్వు అనుకున్నట్టు నేను దేవుడిని కాదు, రాముడిని కాదు. హ్మ్. అర్ధరాత్రి స్కూటర్ ఏసి తిరిగేదే ఎవరైనా ఆడపిల్లలు ఒంటరిగా తిరుగుతారనే దుర్బుద్ధితో. హ్మ్. కానీ, కానీ నువ్వు దింపుతారా అని అడిగిన ఆ ఒక్క మాట నాకొక హ్మ్. తల్లో, చెల్లో అడిగినట్టు అనిపించిందమ్మా. హ్మ్. రాక్షసుడు లాంటి మనిషిని నేను. నువ్వు నాకు మనిషిని చేశావని చేతులెత్తి దండం పెట్టి, ఆ మురికి వాళ్ళ హుహు. ఆమె కాళ్ళ మీద పడిపోయాడట మేడం. ఓహ్! ఓహ్! ఆమె హ్మ్. మర్నాడు ఆమె మర్నాడు వచ్చి ఎంతో హ్మ్. ఆశ్చర్యపోయి, "సార్ ధ్యానంలో ఇట్లాంటివి కూడా జరుగుతాయా?" అని అడిగింది. హ్మ్. "ఇట్లాంటివి కాదమ్మా, ఎట్లాంటివి అయినా జరుగుతాయి" అని చెప్పా మేడం. హ్మ్. టైం అయిపోతుందా? యెస్. అయిపోతుందా? ఆ! సార్. సార్ ధ్యానంలో ఆ! నిజంగానే ఎన్ని మిరాకిల్స్ కావాలంటే అన్ని మిరాకిల్స్ జరుగుతాయి. అండ్ అదే మరి ఇప్పుడు ఆమె ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్నారా సార్ మెడిటేషను? మరెలా ఉన్నారు అదే మేడం. ప్రెజెంట్? నన్ను ఇప్పుడు అదే చెప్తున్నా. పత్రి సారు అక్కడ 10 ఏళ్ళు గడిపినాక కడతాలు వచ్చేయమని చెప్పారు. నేను వచ్చేసాను. హ్మ్. ఆ తర్వాత అక్కడ నా బిల్డింగ్‌లోనే మన కేర్ సెంట్రల్ బిల్డింగ్‌లోనే ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్‌లో నాకు హుహు. అకౌంట్ ఉంది. హ్మ్. దానికోసం వెళ్తే అప్పుడు కనపడింది మేడం. అప్పుడు కనపడింది నాకండి. హ్మ్. హ్మ్. అక్కడ ఏదో పనుండి వచ్చిందంట. సార్ మీరు హుహు. రాజశేఖర్ సార్ కదా అని అడిగింది. హ్మ్. అవునమ్మా నువ్వు నాకు మర్చిపోతావు కదా! నువ్వెవరమ్మా అంటే, నన్ను మర్చిపోయారా అని మొదలెట్టి కథ అంతా చెప్పేసింది. హ్మ్. ఎలా ఉన్నావు అమ్మా? ఎలా ఉన్నావు అమ్మా? అంటే, నిక్షేపంగా ఉన్నాను సార్. హాయిగా ఆనందంగా ఉన్నాను. మంచి భర్త దొరికాడు. సరిపడా సంపాదన హ్మ్. ఉంది. ఇల్లు మారాము. హ్మ్. పాప హ్మ్. పుట్టింది. హుహు. ఇన్ని చెప్పుకొచ్చింది మేడం. ఇంకొక సూపర్. అనుభవం చెబుతాను. మరి ఇది ఆపేసేది కాదు మేడం. ఆపేస్తే కుదరదు ఇది. మరెట్లా? ఆ! లేదు సార్. చెప్పండి సార్. ఇది ఎంతయింది? చెప్పా. ఇది ఒక ఏమనాలో ఇది సీరియస్ మేడం. దీన్ని ఆపేస్తే ఎటుగాండి అయిపోతుంది. అంటే అలా కాదు సార్. టైమ్ చెప్పనా వద్దా ఎక్స్‌టెండెడ్‌గా ఇంకా చెప్పు. ఎక్కువవుతుంది అంటే అలా కాదు సార్. మధ్యలో మీరు హ్మ్. చెప్పేటప్పుడు నేను ఆపాను సార్. ఆ ఫ్లోని కానీ, ఇది కానీ ఆపను. ఇంకొక 10, 15 హ్మ్. మినిట్స్ అయినా కూడా నాకు నో ప్రాబ్లమ్. ప్లీజ్ కంటిన్యూ చేయండి. సరే. ఓకే. ఇక లాస్ట్‌ది చెప్తా మేడం. చూస్తున్నాను ఇందు మధ్య మేడం. చెప్పాగా 78 ఏళ్ళని. పాత జన్మలు కూడా కొన్ని సారుపుణ్యం అంట దగ్గరుండి చూపిచ్చారు కాబట్టి నాకు స్త్రీ స్త్రీ మూర్తి ఎంత గొప్పదో నాకు అర్థమైంది మేడం. ఇంకా అయి చెప్పాలంటే హ్మ్. మళ్ళీ ఎక్కువ సెషన్ తీసుకోవాలి మనం. హ్మ్. లేదు ఏమైందంటే ఒక ఆమె వచ్చింది మేడం. ఆమెకి
40 సంవత్సరాలు ఉంటాయి. 40 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఆమె ధ్యానం ఓకే. చేస్తానంట. హ్మ్. కానీ వచ్చి చెప్పిన కంప్లెయింట్ ఏంటంటే, సార్ ఎంత ముదోష్టముడైనా కనీసం పెళ్ళైన కొత్తలో కాస్త పెళ్ళాం అంటే ఇష్టం, మోజు, కొంచెం సినిమాలు, షికార్లు ఏయో ఒకటి ఉంటాయి. మరి మా హ్మ్. ఆయన మరి ఆయన ఉద్దేశ్యం ఏంటో, ఆయన పద్ధతి ఏంటో నాకు అసలు తెలియట్లేదు. పెళ్ళైన హ్మ్. మరుసటి రోజు నుంచి అసలు ఏనాడు నా పేరు పెట్టి పిలవట్లేదు. "ఉసేయ్ అసేయ్ హ్మ్. ఎక్కడ తెచ్చావే? అలని చెప్పమంటా, ఈ పెంటమంటా" అని తప్ప ఒక్క మంచి మాట నోచుకోవట్లేదు నేను. హ్మ్. నన్ను నా పక్కింటి వాళ్ళు చులకనగా చూస్తున్నారు. కన్నా హ్మ్. తల్లిదండ్రులు కదా అని ఆళ్ళ దగ్గరికెళ్ళి చెప్తే, మేమేం చేస్తాం, హ్మ్. ఒక అయ్య చేతిలో పెట్టాం, మాకేం సంబంధం లేదు, నీ సావు నువ్వు చూస్తావు అని ఆళ్ళు వదిలేశారు. హ్మ్. ఎట్లా బతకాలి సార్? ఎట్లా బతకాలి అసలు? భర్త ఆదరణ లేని భార్య అసలు ఎట్లా బతకాలి? నాకు హ్మ్. చదువు కూడా రాదు. నేను ఎట్లా బతకాలి? ఇంతకన్నా ఈ బతకడం కన్నా చస్తే పెంట వదులుతున్నాము, పేడ వదులుతున్నాము అని అనిపిస్తుంది అంటే నేను ఎంబటే చెప్పాను మేడం. ఆత్మహత్య హ్మ్. చేసుకుంటే ఏమవుతుందో నాకు క్లియర్‌గా చూపించారు మేడం. హ్మ్. ఆత్మహత్య గురించి మాట్లాడేటట్టయితే అసలు ఇక్కడ ఉండమాకండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. హ్మ్. అంటే అప్పుడు ఆమె, అవును సార్, మరి ఎందుకు బతకాలి చెప్పండి, మీరే చెప్పండి ఎందుకు బతకాలి అంది. అప్పుడు నేను చెప్పాను హ్మ్. మేడం, ఏమో హ్మ్. ఏమో ఎందుకు బతకాలో, ఎందుకు హ్మ్. బతకాలని వచ్చారు భూమి మీదకి, నాకు తెలియదు, హ్మ్. మీకు తెలియదు, హ్మ్. కూర్చుందాం, మనం మెడిటేషన్ కూర్చుందాం అని చెప్పి ఇద్దరం హ్మ్. మెడిటేషన్ కూర్చుంటే ఆ రోజు హ్మ్. ఇచ్చింది రాఘవేంద్ర స్వామి మేడం. హ్మ్. ఆయన చెప్పింది, ఆయన ఎంత విచిత్రంగా చెప్పారంటే, ఈ హ్మ్. అమ్మాయి తన శ్రేయోభిలాషిని ఒక ఆమెని తీసుకెళ్ళి హ్మ్. తీసుకుని ఈ దేవాలయం భద్ర భద్ర భద్రాద్రి అంటున్నారు ఇప్పుడు. దేవ ఇప్పుడు భద్రాద్రి అంటున్నారే, సార్? ఆ గుడి పేరు ఏంటి? ఇప్పుడు భద్రాద్రి అంటున్నారు కదా, ఆ! దేవాలయం. భద్రాచలమా సార్? ఆ, కాదు కాదు, దేవాద్రి, భద్రాద్రి అది అంటున్నారు. యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట యాదాద్రి సార్. హ్మ్. ఇప్పుడు యాదాద్రి అంటున్నారు, కరెక్టే. ఈ హ్మ్. అప్పుడు యాదగిరిగుట్ట. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో ఒక శ్రేయోభిలాషిని తీసుకుని యాదగిరిగుట్ట వెళ్ళాలి. హ్మ్. యాదగిరిగుట్టలో బస్సు దిగే వరకు ఏం లేదు, మామూలుగా ఉండొచ్చు. హ్మ్. యాదగిరిగుట్టలో బస్సు దిగంగానే హ్మ్. ఈ కళ్ళకి గంతలు హ్మ్. కట్టాలి. ఈ హ్మ్. కళ్ళకి గంతలు కట్టాలి. హ్మ్. గంతలు కట్టి పైకి తీసుకెళ్ళాలి. గర్భగుడిలో కూడా తీసుకెళ్ళాలి. కానీ హ్మ్. ఈ ఈమె ఈ కళ్ళకి కట్టిన కట్టు ఊడదీసి ఆ హ్మ్. లక్ష్మీనరసింహస్వామి యొక్క విగ్రహాలు ఇంకా చూడకూడదు. హ్మ్. చూడకూడదు. హ్మ్. అర్థమవుతుంది కదా! అర్థమవుతుంది అక్కడ సార్. కూర్చొని చెప్పండి సార్. హ్మ్. 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 అక్కడ కూర్చొని గంట 47 నిమిషాలకి క్షణం అటు ఇటు కాకుండా చేయాలని చెప్పారు మేడం. గంట హ్మ్. 47 నిమిషాలకి. ఓకే. గంట 47 నిమిషాలకి తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు క్షణం కూడా హ్మ్. అని చెప్పారు. నాకు అర్థం కాలేదు, ఆమెకి అర్థం కాలేదు. పాపం ఆమె మరి ఎంత నిస్సహాయురాలో. సార్ హ్మ్. మరి నన్ను యాదగిరిగుట్ట ఎవరు తీసుకెళ్తారు? మీరు తీసుకెళ్తారా అని అడిగింది. హ్మ్. నేను తీసుకెళ్ళానమ్మా, నాకు ఇక్కడే సరిపోతుందని చెప్పాను. మళ్ళీ కాసేపాగి, హ్మ్. పాపం ఎంత హ్మ్. నిస్సహాయురాలో, కాసేపాగి మరి పోనీ మీరు ఎవరినైనా పంపిస్తారా అని అడిగింది. హ్మ్. నేనెవరిని పంపించలేనమ్మా, నా దగ్గర ఎవరు లేరన్నా. ఇక అక్కడే హ్మ్. కూర్చొని మరి నన్నెవరు హ్మ్. తీసుకెళ్తారు? నన్నెవరు తీసుకెళ్తారు? నన్నెవరు తీసుకెళ్తారు? అంటాడు మేడం. హ్మ్. నాకు మనుషులంటే చాలా ఇష్టం గానీ, మరీ పక్కన హ్మ్. చెవిలో జోరీగలాగా మోగుతుంటే విసుగు పుట్టి హ్మ్. కొంచెం అరిచాను మేడం. హ్మ్. ఎవరు తీసుకెళ్తారు? ఎవరు తీసుకెళ్తారు అంటే నేనేం చేస్తాను? నేనైతే రాలేను. హ్మ్. నారు పోసినట్టు నీరు పోయిపోతాడా? నువ్వు హ్మ్. ఇంటికెళ్ళమ్మా, నన్ను తీసుకొచ్చమాకని చెప్పేసాను మేడం. ఎంత హ్మ్. విచిత్రం అంటే మేడం, ఆహ్, ఈమె ఇంటికెళ్ళగానే ఆమె చిన్ననాటి స్నేహితురాలు ఉందంట మేము. ఈ వయసు ఆమె. హ్మ్. ఇంటి దగ్గర ఉండి, "ఎక్కడ చచ్చావే? ఎప్పుడు ఇల్లు గుమ్మం దాటి బయటికెళ్ళేదానివి కాదు. రాక ఇంటికొస్తే ఎక్కడ చచ్చావు" అందంట. ఈమె హ్మ్. కోపమొచ్చి, "ఎక్కడో చచ్చాలే, నీకు చెప్పాలా" అందంట. హ్మ్. అప్పుడు ఆమందంట మేడం, ఆమందంట, హ్మ్. "కాదే, కాదే, 5 సంవత్సరాల నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి నాకు మొక్కుంది. ఆ హ్మ్. మొక్కు తెచ్చుకుందామని ఎన్ని సార్లు ప్రయత్నిస్తున్నా నాకు సాధ్యం కావట్లేదు. హ్మ్. నువ్వు నాతో వస్తావా" అని అడిగిందంట మేడం. ఓహ్! ఇక ఈమెకి ఆనందానికి అవధులు లేవంట.
అసలు ఆమె కూడా చాలా గొప్ప ఆమె. ఆ వెళ్ళిన ఆమె కూడా చక్కగా గంటలు హ్మ్. కట్టింది. గంట 3 గడియారాలు తీసుకెళ్ళిందంట మేడం. 3 గడియారాలు హ్మ్. తీసుకెళ్ళి గంట 47 నిమిషాలు కరెక్ట్‌గా చేయించిందంట మేడం. తీసుకొచ్చేసింది ఇంటికి. అంతా ఇయన్నీ అంతా. హ్మ్. ఇంటికొచ్చినాక ఇంటికొచ్చినాక నాకు 10 నిమిషాలకి ఫోన్ చేసింది మేడం. సార్ హ్మ్. యాదగిరి కొట్టెళ్ళి అన్ని కరెక్ట్‌గా చేశాను. కానీ మా ఆయన ఇంట్లోంచి పెద్దగా బయటికెళ్ళడు. బయట గొండెం పెట్టుంది. నేను హ్మ్. గొండెం తీసుకొచ్చి కూర్చున్నాను. 10 నిమిషాలయింది. ఏమయ్యాడో ఆహ్, లేడు సార్ భయమేస్తంది అంది. హ్మ్. భయమేం లేదులే అమ్మా ఆయనే వస్తాడులే అన్నా నేను. ఇంకో గంట ఆగి మళ్ళీ ఫోన్ చేసింది మేడం. సార్ చాలా టైం అయిపోయింది. గంట 10 నిమిషాలు అయిపోయింది. ఇంతవరకు మా ఆయన రాలేదు. నాకు చాలా భయమేస్తుంది. ఆయన వచ్చి కొడతాడా? తిడతాడా? అనేది తర్వాత సంగతి. ముందు భయంతోనే ప్రాణం పోయేటట్టు ఉంది అనేసరికి నాకు భయమేసింది మేడం. భయమేసి హ్మ్. "నువ్వక్కడ ధ్యానం చెయ్యి. నేనిక్కడ ధ్యానం చేస్తా" అని చెప్పా. హ్మ్. "నువ్వక్కడ ధ్యానం చెయ్యి. నేనిక్కడ ధ్యానం చేస్తాను." ఇద్దరం చేశాం. ఒక 10 నిమిషాలు అయినాక ఎవరో వచ్చారు. నేను మర్చిపోయా ఈ సంగతి. హ్మ్. ఎంత విచిత్రం అంటే మేడం 5 గంటలు అంతులేడంట మొగుడు. మరి హ్మ్. మాస్టర్స్ ఎక్కడికి తీసుకెళ్ళి కుమ్మడికాయ రసం పెట్టి అలంటేశారో తెలీదు. 5 గంటలు హ్మ్. అంతులేని ఈ భర్త హ్మ్. వైవాహిక జీవితంలో మొట్టమొదటిసారిగా కుడికాలు చేతులు పురుషులో పెడుతూ అది ఇంట్లో పెడుతూ వసుంధర అని పిలిచాడంట మేడం. హ్మ్. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్ళిద్దరూ ఆప్యాయంగా ఉంటున్నారు. హుహు. ఇన్ని అనుభవాలు మేడం. ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. యెస్ సార్. యెస్ సార్. సార్ మీరు పత్రి గారి సాంగత్యంలో మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ అదే మేడం. అవెలాంటి నేను చేంజెస్? హ్మ్. చెప్పా కదా! నేను మొన్న చెప్పా కదా! కోట్ల రూపాయలున్న ఇంట్లో పుట్టి ఆస్తంతా పోగొట్టుకున్నాక పత్రిసారి సాంగత్యం వల్లనే మళ్ళీ నేను హాయిగా బతుకున్నా. హ్మ్. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ పాయింట్ హ్మ్. ఏంటంటే నాకు నేను స్వార్థపరుడిని. నేను బావుండాలి. నేను హాయిగుండాలి. హ్మ్. ఆ భావం పూర్తిగా పోయి అందరూ బావుండాలి. అందులో నేనుండాలి. నేనుండాలి అనే భావం పెరిగింది. విపరీతంగా పెరిగింది మేడం. యెస్. అలాగే నేను నేను జమీందారుని అప్పుడు. కానీ ఎక్కడో హ్మ్. కొంత అహంకారం ఉండేది. పురుష అహంకారం కూడా ఉండేది. అది పోయింది. హ్మ్. ఇక ఇది ఇక లాస్ట్‌కొచ్చేస్తున్నాం. మళ్ళీ మధ్యలో ఇదేమి వద్దు. అందుకే టైం హ్మ్. అయిపోతుంది కాబట్టి. ఒక హ్మ్. 5, 6 నిమిషాలు. ఓకేనా? యెస్ సార్. ఓకేనా? హ్మ్. ఇది ఇక లాస్ట్ మేడం. ఎందుకంటే టైం లేదు కాబట్టి. నిజంగా చెప్తున్నా మేడం. పత్రిజీ అనే ఒక మహానుభావుడు నా జీవితంలో ప్రవేశించకపోతే హ్మ్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను బట్టలు చింపుకొని బజార్‌న పడాల్సిన మనిషిని మేడం. అంత ఆశలు హ్మ్. పోగొట్టాను. హ్మ్. ఎవ్వరిని నిందిస్తానికి లేదు. నాకు నేనే నాశనం చేసుకున్నాను. హ్మ్. సారు గురించి, సారు గురించి చెప్పాలంటే ఇంతమంది మేడం. ఒకరోజు కాదు, హ్మ్. 2 రోజులు కాదు, 10 రోజులు చెప్పినా చాలదు మేడం. చాలదు. హ్మ్. హ్మ్. 15 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం రాత్రిపూట బాత్రూమ్‌కెళ్దామండి ఎళ్తుంటే కుడి కాలు పట్టేసినాయి మేడం. గడగడ వణకటం మొదలెట్టినాయి. అది హ్మ్. పక్షవాతాక్షరం అంట. అది కూడా నాకు తెలీదు. అబ్బా! హ్మ్. ఏంటి బాధ అని కళ్ళు మూసుకుంటే వెంటనే సార్ కనబడి, "రాజశేఖర్ చాలా క్లిష్టమైన సమయం. నువ్వు తెల్లవార్లు మెడిటేషన్ చెయ్యి. లేకపోతే చాలా ప్రమాదంలో హ్మ్. పడతావు" అని చెప్పారు. తెల్లవార్లు హ్మ్. మెడిటేషన్ చేస్తే ఇప్పటికి 78 ఏళ్ల వయసులో కూడా హ్మ్. దాదాపు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాను మేడం. హ్మ్. డెబ్ 15, 16 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చి హ్మ్. మంచాన పడాల్సిన నన్ను ఇప్పటికీ హ్మ్. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండేటట్టు చేసింది పత్రిసారే. 5గురు మహాత్ములతో నాకు కనెక్షన్ కలిపి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5గురు మహాత్ములు నాకు సమస్యల పరిష్కారం చెప్పేటట్టు చేసింది సుభాష్ పత్రిజీయే. హ్మ్. దేవుళ్ళంటే ఇట్లా ఫోటోల్లో ఉంటారు కాబోలు, ఫోటోల్లో ఎట్లా ఉంటారో అట్లా ఉంటారు కాబోలు అనుకుంటే, అట్లా కాదు ఆ పిచ్చి నాయనా ఇట్లా ఉంటారనే 5గురు మహాత్ముల అసలు రూపాలు చూపించింది కూడా పత్రిసారే మేడం. హ్మ్. 1 కాదు, 2 కాదు మేడం. ప్రతిదీ నాకు పత్రిసారే చేశారు. హాస్టల్‌గా చేశారు. ఫిజికల్‌గా చేశారు. ఎన్ని చెప్పినా చెప్పాలనే ఉంటుంది మేడం ఆయన గురించి. హ్మ్. హ్మ్. నిజంగా అజ్ఞానం మూర్తీభవించిన ఒక పల్లెటూరు వాడిని మేడం నేను. అజ్ఞానం మూర్తీభవించిన ఒక పల్లెటూరు వాడిని తీసుకువచ్చి, పల్లెటూరి అబ్బాయికి పదును పెట్టి వెన్ను తట్టి, హుహు. పల్లెటూరి అబ్బాయికి పదును పెట్టి వెన్ను తట్టి, మట్టిని మనిషిగా చేసిన
మరపురాని దేవుని కథ చెప్పాలని ఉంది. ఆ చల్లని మదిలో ఈ మనిషికింత చోటిచ్చి, ఆ చల్లని మదిలో ఈ మనిషికింత చోటిచ్చి, మాయని మమతను పంచిన మరపురాని దేవుని కథ చెప్పాలని ఉంది. కోరనిదే వరాలిచ్చి, కొమ్మంత వెలుగునిచ్చి, కోరనిదే వరాలిచ్చి కొమ్మంత వెలుగునిచ్చి, శిలనే శిల్పము చేసిన చెప్పలేని దేవుని కథ చెప్పాలని ఉంది. చెప్పాలని ఉందా మేడం? ఎంత చెప్పినా ఇంకా 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 చెప్పాలనే ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియా అంటారు, గ్రేట్ వే ఆఫ్ స్పిరిచువాలిటీ సుభాష్ పత్రిజీ మేడం. గ్రేట్ వే. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కానీ పూజలు హోమాలు ఏం చేయండి అని చెప్పేవాళ్ళు ఎక్కువ, కానీ కేవలం ధ్యానం చేయి ధ్యానం చేయి ధ్యానం చేయని ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మళ్ళీ అంత లెవెల్లో సుభాష్ పత్రిజీ చెప్పారు మేడం. దట్ ఈస్ సుభాష్ పత్రిజీ. తర్వాత మనుషుల్ని కొడుతున్నారు తిడుతున్నారు అనుకుని చెప్పుకుంటున్నారు మేడం. ఎందుకు కొట్టారు ఎందుకు తిట్టారు అనేది తర్వాత సెషన్ లో చెప్పుకున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి. ఎంతమంది ఉన్నారు మేడం? 11 మెంబర్స్ ఉన్నారు సార్. 12 మెంబర్స్ ఉండేవాళ్ళు లెఫ్ట్ అయ్యారు ఒకరు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 11 మెంబర్స్ ఉన్నారు సార్. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. కొంచెం థ్యాంక్ యూ అడగండి. సో మచ్. నాకు థ్యాంక్స్ కాదు మేడం, నాకు థ్యాంక్స్ కాదు. వాళ్ళు ఎవరైనా అభిప్రాయం చెప్పమని. ఎవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? నమస్తే. వీలుంటే వీడియో ఆన్ చేసుకోండి మా. నేను శ్రీరామ్ సుజాతని సార్. నేను కూడా ఒక మెడిటేటర్నే. అయితే మీరు చెప్పే అనుభవాలు ఈ రోజు ఇంపార్టెంట్ అయిన ధ్యానం ఉన్నా కూడా, ఆ పోర్టల్స్ ఓపెన్ అవుతున్నాయన్న ధ్యానం ఉన్నా కూడా, నేను మా వారు ఇద్దరం కూర్చొని అసలు మైమరిచిపోతున్నాం అనుకోండి మీరు చెప్పే విషయాలన్నిటికీ. ఏంటి ఎంత అనుబంధమా పత్రి సార్తోని. నేను ఇప్పుడే అంటున్నాను సార్ ఆయనతోని. ఏంటంటున్నానంటే, పత్రి సార్ మా ఎదురుగానే కూర్చుండేవారు. ఏంటి మేడం విశేషాలు అనేవారు. అయితే ఇంత పవర్ఫుల్ మ్యాన్ అని అప్పుడు మేము గుర్తించలేదండి. నేను 20 years అయింది మెడిటేషన్ లోకి వచ్చి. చాలా బాధపడతాను అసలు ఇప్పుడు కూడా. కాకపోతే పత్రి సారు ఉన్నా లేకపోయినా మనకు ఒకలాగే చేస్తున్నారండి. ఇంకా ఎక్కువైంది పవర్. అది నేను గుర్తించానండి బాగా. కరెక్ట్ గా గుర్తించారు మేడం. అది ఇప్పుడు దేహంతో ఉన్నప్పుడు దేహంతో ఉంటారు, ఆత్మ ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేయగలుగుతున్నారు మేడం. ఇంకెవరైనా చెప్తారా? ఇంతమంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీకేనా ఇంతమంది మేడం? చెప్పండి సార్. మీరు కాబట్టి మీకు కండక్ట్ చేసేది మీరు కాబట్టి మీకు ఇబ్బందిగా ఉందా? టైం చాలా అయిందిగా. ఏం లేదు సార్. సరే, ఇంకెవరన్నా ఏమన్నా ఇప్పుడు మళ్ళీ సెక్షన్ లో సార్ చెప్పండి సార్. మళ్ళీ సెక్షన్ లో మనుషులు కొట్టారు తిడుతున్నారు అని చెప్పినవాడు కదా అప్పుడు. అవును సార్. కొడితే తిడితే ఏమైందో నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి మేడం. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి, అవి చెప్పుకుందాం. తర్వాత కర్మ సిద్ధాంతం చెప్పుకుందాం. తర్వాత దేవాలయాలకు వెళ్ళి ప్రార్థనలు చేసే వాళ్ళ మనస్తత్వాలు చెప్పుకుందాం. ఇంకా 2-3 సెక్షన్స్ అన్నా పెట్టుకోవచ్చు మేడం, మీకు ఇష్టం ఉంటే. షూర్ సార్. నేను వెంకట్ సార్తో ఒకసారి మాట్లాడి మళ్ళీ కన్ఫర్మ్ చేసి మీకు చెప్తాను సార్. నేను వెంకట్ తో మాట్లాడాను ఇందాక. అవునా సార్? ఓకే సార్. అవునా, ఓకే. అదే మాట్లాడాను. వెంకట్, నువ్వు చాలా హెల్ప్ చేసావు నాకు. ఒక అద్భుతమైన సొసైటీని నాకు, అంటే మీ గ్రూప్ ని నాకు పరిచయం చేశావు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా శ్రద్ధగా ఉంటున్నారు. వెంకట్, నీకు చాలా థ్యాంక్స్ వెంకట్ అని చెప్పా.
అప్పుడు చెప్పాడు వెంకట్ రాజశేఖర్ సార్ ఎన్ని రూల్ చెప్తాంటే అన్ని రూల్ చెప్పించుకోండి అని చెప్పేసి వాళ్ళకని చెప్పాడు. ఇక అది ఎస్ మీ సార్. ఇష్టం లేండి. మీరు ఇంకెవరైనా మాట్లాడతారో అడగండి. సార్ తొమ్మిది. నమస్తే సార్. చాలా అద్భుతం సార్. అసలు క్లాస్ నిజంగా వినాలని కొంచెం కూడా మిస్ కాకుండా వినాలని. కానీ అద్భుతమైన ఎవరు విషయాలు మాట్లాడుతున్నారు? సార్. ఎవరు పారిజాత మాట్లాడుతున్నారు? పారిజాత గారు సార్. పారిజాత మేడం గారు చెప్పండి. మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ చెప్పండి అసలు మేడం. చాలా అద్భుతమైన గొప్ప విషయాలు. అసలు నిజానికి ఇంత అద్భుతం అంటే అది పత్రిజీకే సాధ్యం సార్. నిజంగా పత్రి సార్కే సాధ్యం. ఎస్ మేడం, 100% ఆయనకి సాధ్యం. అందుకే ఆయన కంప్లీట్ సార్ మ్యాన్ అన్నారు మేడం. అవును. ఈ వర్డ్ కూడా ఆ సార్కు మాత్రమే వర్తిస్తది నిజానికి. ఇంత మందిని ధ్యానులుగా తయారు చేసి ప్రతి ఒక్కళ్ళకి ఒక మార్గదర్శకంగా ఒక దారి చూపించి జీవించడానికి గాని ఇలా హ్యాపీగా Yes. ఉండడానికి గాని ఒక మార్గదర్శకం చూపించారు అంటే నిజంగా అప్పుడు భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడే. ఇప్పుడు ధ్యానం చెప్పింది మనకి పత్రిజీనే అన్న లెవెల్లో sir. మీరు చెప్పారు సార్. చాలా అద్భుతమైన ఆ, విషయాలు అంతే. చెప్పారు. ఇంకోటి ఆ మేడం అంటే వాళ్ళ గురించి అద్భుతాలు. చెప్పారు కదా సార్. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు కొనసాగుతూ ఉన్నారా మెడిటేషన్ లో? ఏ మేడం? అదే మీరు ఇంతకుముందు ఆ రాత్రిపూట ఆమెను అక్కడ అవుతున్నారంట మేడం. అడిగాను ఇందాక అదే అడిగాను. వాళ్ళు అవుతున్నారు, అవుతున్నారంట. బ్రహ్మాండంగా అవుతున్నారు. అసలు ఇప్పటి వరకు నాకు పరిచయం అయిన వాళ్ళు ఎవ్వరూ ధ్యానం అవ్వలేదు మేడం. రోజుకి ప్రగతి పొందుతున్నారు. రోజుకి 10% కనెక్షన్ పెరుగుతుంది. అసలు ఇవాళ ఇట్లా మనం మాట్లాడుకోగలుగుతూ ఉంటే మేడం, పత్రి సారు ఉదయం 5ంటికి లేచి అసలు ఎవ్వరు ఒక్కడు కూడా లేడు ఆయనతో. 5ంటికి లేచి ఆయుధులు ఆయన ఉండే కాలనీలోనో ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఏదో ఒక గుమ్మంలో అరుగు మీద కూర్చుని వాళ్ళు నిద్ర లేచే వరకు వెయిట్ చేసి అప్పుడు వాళ్ళు లేచినాక తలుపు తీసినాక, అయ్యా నా పేరు సుభాష్ పత్రి, ఇదిగో ఇది ధ్యానం, ఇది చెయ్యండి అని ఒక్కొక్క మనిషిగా సైకిల్ వేసి తిరిగారు, ఎర్ర బస్సు మీద తిరిగారు, ఎక్స్ప్రెస్ లో తిరిగారు, ఫ్లైట్ లో తిరిగారు. ఇప్పుడు కోట్ల మందిని చేశారు మేడం. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని చేశారు ధ్యానంని. దట్ ఈస్ మన హిందూ మేడం వాళ్ళకి ఎందుకు కంప్లీట్ మ్యాన్ పెట్టాల్దో అనిపించింది. కానీ 100% కరెక్ట్. ఇంకెవరైనా ఏమైనా చెప్తానని చెప్పండి. ఎందుకంటే ధనకుమార్ గారు కనబడుతున్నారు, వెంకటరమణయ్య గారు కనబడుతున్నారు. ఎవరు మాట్లాడట్లేదు. అదే నాకు చెప్పింది. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడతారంటే మాట్లాడండి. ఆనంద్ కుమార్ గారు అంట. ఎస్ సార్. ఎందుకంటే కొంతమంది కూడా వాళ్ళకి నచ్చుతుంది కానీ కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేయలేరు. సో, అలా కూడా ఉంటారు సార్. అంతేం లేదు. సరే, ఎక్స్‌ప్రెస్ చేసిన వాళ్ళు మాత్రం పారిజాత మేడము, శివజ్యోతి మేడం చాలా హృదయపూర్వకంగా ఎక్స్‌ప్రెస్ చేశారు. సార్ నేను రమణి మీ మేడం దగ్గర ఫోన్ కనబడలేదు. లో మాట్లాడతాను సార్. మీరు ఫ్రీ ఉన్న టైంలో మీ దగ్గర ఫోన్ లో నేను అనుభవాలు వింటాను. వినండి మేడం, శని ఆదివారాలు హాలిడేస్ బిజీగా ఉంటుంది, జనం ఎక్కువ వస్తారు. మిగతా రోజులు కూడా మన సెషన్లో చెప్పాను 11 నుంచి 1 వరకే నేను మాట్లాడగలను మేడం. మాకు పగలు మళ్ళీ 5:30 నుంచి 7:30 లోపే మాట్లాడగలను. ఆ తర్వాత ముందు చేస్తే మాట్లాడలేను. అలాగే మీ వరకు మీరు హ్యాపీ అయినా ఇందుమతి మేడం? క్లాస్ మెయింటైన్ చేశారు కాబట్టి. నాకు హ్యాపీ సార్. ప్రతిదీ మనం ఒకటి సార్. నాకు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం అనుభవాలు చెప్పటం, వేరే వాళ్ళతో కూడా మనం ధ్యానం చేయించటం అవన్నీ కూడా కరెక్టే. మరి మనం అందరు ఇప్పుడు చెప్తుంటారు కదండి సార్, ధ్యానం కోసమే చెయ్యాలి. సో, మనం ఏది కూడా వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళకి చెయ్యమనే మనం చెప్పాలి. సో అట్లా కాదు. మరి ఎంతవరకు మనం వాళ్ళకి ఇది ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి? ఇట్లా వెళ్ళండి, ఇలా వీళ్ళు కనెక్ట్ అవుతారు, చేస్తారు ఇలా అని చెప్పేసి సార్. అని చెప్పేస్తున్నావా? అలా చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళని కూడా మనం ధ్యానం చెయ్యమనే చెప్పాలి. కానీ మనం ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇది క్యూర్ అవుతుందని, అట్లా అవుతుందని మనం ఎంతవరకు చెప్పడం కరెక్ట్ అంటారు అని అంటున్నాను. నేనైతే మనం మనిషిగా చెప్పడం కరెక్ట్ కాదనుకుంటున్నా మేడం. కానీ ఆ దైవ స్వరూపులు ఇప్పుడు నాకు 4 ఇన్సిడెంట్స్ చెప్పా కదా.
అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అంటే మనుషుల దగ్గరికి వెళ్ళమని చెప్పలేదా వాళ్ళకి? ధ్యానం మానమని చెప్పలేదు. ఇప్పుడు నా అనుభవాలు విన్నారు కదా మేడం మీరు. ఎస్ సార్. ఇప్పుడు ఈ అనుభవాలన్నీ ప్రతిసారికి ఎప్పటికప్పుడే షేర్ చేసేవాడిని నేను. ప్లస్ అడిగేవాడిని, నేను ఇలా కూర్చుంటున్నాను, ఇలా వస్తున్నారు, ఇలా చెప్తున్నారు, నేను చేసేది కరెక్టేనా సార్ అని అడిగేవాడిని. ఎందుకంటే నా మీద నాకే డౌట్. అంటే ఇట్లా దైవ స్వరూపులు కనబడి చెప్పితే నేను చెప్పడం కరెక్టా అనేది నా మీద నాకే డౌట్. ఆయన చెప్పారు, నేను ముందే చెప్పా కదయ్యా నీ లైఫ్ డెసిజన్ లో ఉందని, నీ వరకు కరెక్ట్ అన్నారు. మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కొంచెం గూఢంగా అడిగారు, నేను ఇంకా ఓపెన్ గా అడిగా. అదే అంటున్నారు, ఇది అదే సార్. అంటున్నారు. ఎందుకంటే ఈ డౌట్ ఎవరికి వినే వాళ్ళెవరికి కూడా, చూసే వాళ్ళెవరికి కూడా రాకూడదు కదా! వస్తే వాళ్ళ డౌట్ కి మీ క్లారిఫికేషన్ అట్లా అడుగుతున్నాను సార్. అందుకు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసి అయితే నేను చేసేది కరెక్ట్ ప్రతిసారి స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చేసారు. మరి మిగతా వాళ్ళు కూడా అర్ధవతకడిగా కూర్చొని ధ్యానం చేయమని ఏదేదో చెప్తారు, చాలా చెప్తారు కదా అందరూ. మరి వాళ్ళ సంగతి ఏంటంటే నా మీద అరిచారు, నీకెందుకు వాళ్ళ సంగతి, నీ సంగతి నీకు చెప్పాను, నువ్వు చెయ్యి, నీకు ఎట్ట వస్తుంది నువ్వు అట్ట చెయ్యి, ఇంకోటి సంగతి నీకు ఎత్తుకని అరిచారు. ఇక నేను ఎవరు మూసుకున్నాను. ఇంకొక నా క్వశ్చన్ వరకు ఒక్క నిమిషం ఉండండి. నా వరకు నేను ఇప్పుడు చెప్పిన అనుభవాల్లో నేను చేసేది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? ఎస్ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్ కదండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎవరి అనుభవాలు వాళ్ళకి గొప్పవి. అనుభవం అనేది గొప్పది సార్. అది ఫైనల్ ఇంకా. కాబట్టి నేను ఎలాంటి కామెంట్ కానీ జడ్జ్మెంట్ చేసే ఈ సిచ్యుయేషన్ లో అయితే నేను లేను. ప్రతిదీ నేను కూడా వింటుంటాను, ప్రతిదీ నేర్చుకుంటాను సార్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది కూడా నేర్చుకుంటాను. అలాగా మీ దగ్గర నేర్చుకోవాల్సింది కూడా నేను నేర్చుకుంటాను. సార్ చెప్పారు మేడం, నో కంప్లైంట్స్, నో అంతే సార్. ఎవరి లైఫ్ డిజైన్ ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తుంటారు, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కాబట్టి నో జడ్జిమెంట్స్. అంతే సార్. అందుకని నేను కూడా జడ్జిమెంట్ చేయట్లేదు మేడం, నేను చేసేది కరెక్టా కాదని అడిగాను సార్. ఆయనే చెప్పారు, నీకు బహుమతి ఇస్తున్నారు మాస్టర్స్ అని ఆయనే చెప్పారు వెరీ బిగినింగ్ లో. అదే నేను కంటిన్యూ చేస్తాను. ఆయన జీవించినంత కాలం ప్రతి అని చెప్పేసేవాడిని. అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేసి ఈ వారం ఎవరు మాస్టర్ వచ్చారు, వాళ్ళకి ఏ మాస్టర్ వచ్చాడు, ఏం చెప్పారు అని కూడా అడిగేవారు. అందుకని నాది యాక్సెప్టబుల్, సార్ ఉద్దేశం నాది యాక్సెప్టబుల్. ఇక మీకు అవసరం కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారు అడగండి సార్. ధన గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారట సార్. మాట్లాడండి. నమస్తే సార్. నాకు ఒక ఉంది. నేను ఒక క్వశ్చన్ సార్. పత్రి సార్ ఎప్పుడు ఏ అనుభవాల్ని అనలైజ్ చేయకూడదు అంటారు కదా, కళలు కానీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏవి అనలైజ్ చేయకూడదు అంటారు. కానీ ఒక్కోసారి ఎలా సమాధానం చెప్తారంటే రెండూ కరెక్టే అంటారు. ఒకరికి కళల ద్వారా వచ్చేది ఫాలో అవ్వాలి అంటారు, ఒక్కోసారి కళలను పట్టించుకోవద్దు అంటారు. అది ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న అంటే నాకు కూడా ఎదురైంది సమస్య. మీరు మంచి ప్రశ్న అడిగారు, నాకు కూడా ఎదురైంది. సారు చెప్పేది ఏంటంటే కళలు అనేవి ఎక్కువ మనసు మీద ఆధారపడి ఉంటాయి. మనసులో ఉన్న భయాలు, బాధలు, ఇంకోటో ఫ్యూచర్ గురించి అనుమానము ఏదో ఉంటాయి కదా మనుషులకి. అయ్యి ఎక్కువ భాగం మనసు చేసే నాటకమే కళ అనేది, ఎక్కువ భాగం. కానీ చాలా తక్కువ భాగం, ముఖ్యంగా తెల్లవారుజామున సార్ తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తం అని పెద్దవాళ్ళతో చెప్పబడిన ఆ సమయంలో వచ్చే కళలకి మన జీవితానికి స్వయం సంబంధం. అంటే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కూడా కొన్ని తెలుస్తున్నాయి. మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతున్నా లేకపోతే చచ్చి బతికినట్టున్నా అవి కొన్ని తెలుస్తాయి. అది నాకు కొంచెం అనుభవం ఉన్నాయి సార్. కళల్ని కంప్లీట్ గా నిజం అనుకోకూడదు, అట్లని పూర్తిగా కొట్టేయలేము. కానీ ధ్యానంలో ఉండేవి ప్రతిసారి మాటకి ఏం చెప్పేవారంటే, ధ్యానంలో ఏమొచ్చింది అనే దాన్ని మీరు ఇతరులతో పంచుకోండి, కానీ దాన్ని విశ్లేషించకండి అనేవాడు. విశ్లేషించకండి అని విన్నారా? మీరు చెప్పింది అదే. విశ్లేషిస్తే ఏమవుతుంది? సపోజ్ మీరు ఒకటి చెప్పారు నాకు, నేను దాన్ని విశ్లేషించాను అనుకోండి. నేను ఎంతవరకు విశ్లేషించగలను? నా బుర్ర పనిచేసేంత వరకు.
నాకు దేశం జ్ఞానం విశ్లేషించగలను. అది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు కదా! ఆ! కదా! అందుకని మనమే కూర్చొని ఆ అనుభవం అయినాక మనమే కూర్చొని ఇప్పుడు నాకు సంభవించిన ఈ సంఘటనని నేను ఎలా తీసుకోవాలి? నాకు సమాధానం ఎలా వస్తుంది? అని కూర్చుంటే చాలు సార్. కూర్చోవాలి. కూర్చుంటే 100కి 60 సార్లు అయితే సమాధానం వస్తుంది సార్. మిగతా 40 సార్లు రాదు. దానికి ఎందుకు రాదో, ఏం చేయాలో నాకు కూడా తెలీదు. ఓకే. రైట్. ఇంకా యాహ్! థ్యాంక్ యూ సార్. యాహ్! యాహ్! నాకేం థాంక్స్ అవసరం లేదు థ్యాంక్ సార్. యూ. మీకే థాంక్స్. థ్యాంక్ యూ మరి ధన గారు. యెస్ సార్. ధన గారు కాదు సార్. నాకు యెస్. కనపడితే బాగుంటుంది కదా! ధనకుమార్ అని బుద్ధుడి బొమ్మ పెట్టారు. ఆయన కనపట్లా. మీరు మీ మీరెక్కడున్నారు సార్? అది కట్టాల కదా! అది. యెస్. కడతాలండి. కడతాల్. వెరీ గుడ్ సార్. ఇప్పటికి కూడా చాలా విషయాలకి నా క్లారిఫికేషన్ అంటే ఎదుటి వ్యక్తి ప్యూర్‌గా ధ్యానం చేస్తే గనక, చేయకపోతే అసలు నేను ఏం చేయలేనండి. చేస్తే గనక నా ఎదురుగుండా వచ్చి కూర్చుంటే నేను కూడా వాళ్ళ ఎదురుగుండా కూర్చొని ధ్యానం చేస్తాను. అప్పుడు అవతల వ్యక్తి గురించి ఆళ్ళకి ఇష్టమైతే, నా ఇష్టం కాదండి. ఆళ్ళకి ఇష్టమైతే ఏదో ఒక మెసేజ్ ఇస్తారు. వాళ్ళు ఇస్తారా, ఇవ్వరా అనేది నాకు తెలీదు. నేను కూర్చోవడం వరకే నేను. వాళ్ళకున్న సమస్య ఏదో వాళ్ళు చెప్తే, ఆ సమస్యను నేను వింటాను. నాతో పాటు వాళ్ళు వింటారు. దీనికేమన్నా పరిష్కారం ఉంటే చెప్పండి. అది ధ్యానం ద్వారానే. ధ్యానం లేకుండా ఇంతవరకు ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదండి నా లైఫ్‌లో. ధ్యానంతో కలిపి చెప్తారు ఎట్లా చేయాలి, అట్లా చేయాలని. అది కూడా 170 కరెక్ట్ అవుతున్నాయండి. 30 ఇప్పటికీ కరెక్ట్ కావట్లా నేను చెప్పేయి. నాకు కూడా ఇల్యూషన్స్ వస్తున్నాయి. అర్థమవుతుందా మీకు? ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి. అంటే నేను అర్థమైందా అని పదే అడగటం, మిమ్మల్ని అవమానపరచడం కాదండి. నేను విజయవాడ సైడ్ పుట్టానండి. లేదు. విజయవాడ సైడ్ అలర్ట్‌గానే ఉన్నాం అది ఆ సార్. భాష. ఓకే. వెరీ గుడ్. ఓకే. ఎందుకంటే భాష తెలంగాణకి, రాయలసీమకి, ఆంధ్ర, విజయవాడ సైడ్‌కి మారిపోతూ ఉంటుంది కాబట్టి నాకు అర్థమవుతుందా లేదా అని కన్‌ఫ్యూజన్ అంతే. ఇంకెవరైనా చెప్తే చెప్పండి. ఇందుమతి మేడం అర్థమవుతుంది పాపం సార్. బాగా సరే. ఇందుమతి మేడంకి చాలా లేట్ అయిపోతుంది పాపం కండక్ట్ చేసేదాన్ని కాబట్టి, ఎవరన్నా ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పేయండి తొందరగా ప్లీజ్. ఎవరు వెనక ముందు ఆడొద్దండి. మనకి ఏది ఉంటే అది మాట్లాడేసుకుందాం. నాకు తెలిస్తే చెప్తా, తెలియకపోతే నోరు మూసుకుంటా. తెలియకపోయినా ఇందు గారు చెప్తారు. మరి ఇంకేం కావాలి మీకు? మీరు అడగండి. నేను నాకు తెలియకపోతే ఇందు మేడం పెట్టేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మాతో ఓకే. మీరు కూడా మీ సమయాన్ని కేటాయించి మాకంటూ ఇలా మీ అనుభవాన్ని అదేం మాతో లేదు మేడం. పంచుకున్నందుకు థ్యాంక్ యూ. యెస్. మీ అందరికీ థ్యాంక్స్. మీకు మెనీ థ్యాంక్స్. ఇక మళ్ళీ సెషన్స్ ఏమైనా పెట్టుకుందామా వద్దనేది మీ ఇష్టం మేడం. ష్యూర్ మీ సార్. వీలు, నేను మీ అవకాశాన్ని బట్టి తప్పకుండా చెప్తాను. Sure. కనుక్కోండి. అవకాశం ఉంటే పెట్టుకుందాం, లేకపోతే మానేద్దాం. కాకపోతే నా ఒక్క కోరిక ఏంటంటే Yes, sir. ఈ సెషన్స్‌కి, ఈ 2 సెషన్స్‌కి అటెండ్ అయిన వాళ్ళు, ప్లస్ మీకు ఇంకేమైనా సెషన్స్ పెడితే ఆటికి అటెండ్ అయ్యేవాళ్ళు తప్పనిసరిగా కడతాలు వచ్చినప్పుడు నన్ను డైరెక్ట్‌గా కలవమని కోరుకుంటున్నాను మేడం. ఓకే. ఓకే. రైట్. Yeah. ఏం సార్? సార్. గుడ్. అది ధనకుమార్ మళ్ళీ గారు చెప్పండి సార్. ఏమన్నారు అది? కట్టాలకు ఈ వచ్చినప్పుడు సెక్షన్ డైరెక్ట్ గా నన్ను కలవండి. ఈ సెషన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు కానీ అలా అని అంటున్నారు. డెఫినెట్‌గా సార్. డైరెక్ట్‌గా కలిస్తే ఆ మెమరీ వేరు. ఖచ్చితంగా కలుస్తాం. అవును. తప్పకుండా కలవండి మేడం. సార్ నాకు చెప్పండి, ఇట్లా జూమ్‌లో ఇందుమతి మేడం ఆధ్వర్యంలో జరిగిన జూమ్‌లో కలిశాము అని చెప్పండి. అప్పుడు మనం కూర్చొని మమ్మల్ని మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి. హాలిడేస్ నాకు ఇబ్బంది. నాకు పెద్ద ఘోరమైన భయంకరమైన పనులకన్నా మర్చిపోవటం మేడం. అది చాలా మర్చిపోతా. వరం భయంకరంగా సార్. మర్చిపోతా. అది మర్చిపోవటం అనేది ఒక వరం. అందరికి ఉండదు నన్ను అడిగితే. ఇందు మేడం, మీకు తెలియకుండా మీ దగ్గర చాలా స్పిరిచువాలిటీ ఉంది మేడం. ఎందుకంటే చెప్పేది వినండి. సరే ఇదొకటి చెప్తా. ఎందుకంటే కాదు ధనకుమార్ గారు, నేను పత్రిసార్తో చెప్పే ఈ మాట. పత్రిసార్తో ఏం చెప్పానంటే, సింహాచలంలో పెద్ద ధ్యానయజ్ఞం జరిగిందండి. నన్ను
ఆయన పేరు ఉంది రెడ్డి గారు, అక్కడ పేరున్న ఆయన. ఆయన 15 రోజుల ముందు తీసుకెళ్లారు నన్ను అక్కడికి. తీసుకెళ్లి వివిధ రకాల ప్లేసులకి తిప్పించారు ధ్యానం చెప్పమని. చెప్పా. వాళ్ళ ఇంట్లోనే ఉన్నా, వాళ్ళ ఇంట్లో తిన్నా, వాళ్ళ కారులోనే క్లాసులు చెప్పా. వాళ్ళని మర్చిపోయా. తర్వాత కడతాలిస్తే నేను గుర్తుపట్టపోయేసరికి ఇక వాళ్ళు ఏమనుకున్నారు, పాపం నెలకొని అనుకున్నారు. తర్వాత ఎవరు పక్కన వాళ్ళని అడిగి, ఈయన ఎవరంటే అదేంటంటే మీరు మనతో వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా అంటే అప్పుడు గుర్తొచ్చి నాకు సిగ్గేసింది నిజంగా. అక్కడ ఉన్నప్పుడు బాగా కలిసిపోయాడు, బాగా నవ్వుతా మాట్లాడాడు, సరదాగా ఉన్నాడు, ఎదురుపడేసరికి మాట్లాడలేదు అని అనుకుంటారేమో భయం వేసి ప్రతిసారికి వెళ్ళి చెప్పా. సార్ ఇట్లా ఇంత మతి మరుపు చాలా ఇబ్బందిగా ఉంది సార్, వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ కారులో తిరిగి వాళ్ళే మర్చిపోయాను సార్ అంటే, సరిగ్గా ఇందు మీద ఉన్నారు ఆయన అది అన్నారు. మర్చిపోవడం ఒక వరమయ్యా అన్నారు. వరం. మర్చిపోవడం ఒక వరమయ్యా, నిన్ను కలిసిన వాళ్ళందరూ నువ్వు గుర్తుంచుకుంటే నీ తలకాయ ఈ ఒక్కలు అవుతున్నారు. అంతే కదండి సార్ మరి. నిజమేగా. బాగా ఇందుమతి మేడం, మీరు మొన్న సెషన్ లో కూడా ఒక మాట అన్నారు, బతకట్లేదు జీవిస్తున్నాను అని. అవును. వెరీ గుడ్ వర్డ్స్, స్పిరిచువల్ వర్డ్స్ మేడం. అయ్యి రమ్మంటే రావు, హృదయం నుంచి వస్తాయి. కరెక్టే సరే, ఇంకా కదండి సార్ మరి. సో మతిమరుపు అనేది ఒకానొక ఒక యోగి లక్షణం అంట అది యాక్చువల్ గా చెప్పాలంటే. అంటే ప్రెజెన్స్ లో ఉన్న వాళ్ళకి మతిమరుపు అనేది ఉంటుంది సార్. అది మతిమరుపు అని కాదు, వర్తమాన స్థితిలో ఉండగలిగినప్పుడు చేసినప్పుడు అవన్నీ మనం పట్టించుకోం కదా. ఇది జరిగింది, ఇది జరుగుతుంది, ఇది కావాలి నాకు అని నేను రిసీవ్ చేసుకొని నాకు కావాలి అని అనుకున్నప్పుడు నేను అవన్నీ సప్రెస్ చేసుకుంటా, అది చేసుకుంటూ ఉంటాను గానీ, అది అక్కడికి అయిపోయింది. ఆ పార్ట్ అనేది అక్కడికి అయిపోయింది. అది పాస్ట్. ప్రెజెంట్ మనకు అవసరం లేదు. సో అందుకనే అన్నాను. మర్చిపోవాలి కూడా కదండి సార్. ముక్తి అంటే అదే కదండి యాక్చువల్ గా అయితే. కానీ చెప్పండి. పత్రిసారి ధ్యాన మహాయాగంలో మాత్రం ఎంతమంది వచ్చినా అందరినీ గుర్తు పెట్టుకొని మరీ పలకరిస్తారంట. 10,000 మంది. ఇప్పుడు అది మనకుంటుంది సార్. మనకు ఉంటుంది ఆ గుర్తు అనేది. ఇప్పుడు నాకైనా మీరిప్పుడు మనం మాట్లాడిన మీ డిస్కషన్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు అడిగారంటే నాకు గుర్తుండదు. మళ్ళీ నాకు ఏది గుర్తుంటుందంటే నిన్న మొన్న జరిగినది గుర్తుంటుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అవ్వడానికి టైం పడుతుంది. ప్లస్ నిజంగానే ఆయన స్థితిగతి వేరు. ఆయన స్థితినే వేరు. ఇప్పుడు సారు తనకుమార్ గారు చెప్పినట్టు మేడం, ఎన్నేళ్ళైనా సరే ఒక మనిషి పరిచయం అయినాక 1-2 సంవత్సరాలు ఆయనతో ఉన్నాక 10 ఏళ్ల తర్వాత కలిసినా కూడా పేరు ఊరితో సహా మాట్లాడేవారు ఆయన. మాట్లాడతారు ఆయన, అది గుర్తుపడతారు సార్. అది అమితం. ఆయన భూత భవిష్యత్తు వర్తమానాల్లో ఉంటారు మేడం. ఉంటారు ఆయన. కానీ అదే అంటున్నాను సార్, వర్తమానమే ఆయన బెస్ట్. స్థితినే వేరు అనేది నేను అదే అంటున్నాను. ఆయనతో మనం అసలు కంపేరే చేసుకోలేం. ఎలా ఏంటనేది చేయలేం. ఇప్పుడు ఆయన ఎంత గొప్ప ఆయనంటే, మీరు భలే దొరికారు మేడం ఇందుమతి మేడం మీరు నాకు. ఆయనతో మీరు మనం కంపేరే చేసుకోలేము అని అన్నారు కదా మీరు. అంతే కదండి సార్. ఆయన వినండి. అది వేరే ఎక్కడ సార్, మేమెక్కడ. మీరు వినండి. మీరు మాట అన్నారు కదా, ఆయనతో కంపేర్ చేసుకునే స్థితిలో లేవని. నా కర్మగాలి ఒకసారి నేను ఆయనతో అదే మాట అన్నా. మీతో కంపేర్ చేసుకునే స్థితి నాకు లేదు సార్ అన్న. కై ఏమని లేచారు నా మీద. ఎన్నాళ్ళయ్యా, ఎన్నేళ్ళు, ఎన్ని జన్మలు బాగా హాయిగా బతికారు మీరు. ఇట్లా కదా ధనకుమారి గారు ఇట్లాగన్నారు. ఎన్నాళ్ళయ్యా, ఎన్నేళ్ళు, ఎన్ని జన్మలు, ఎప్పటికప్పుడు ఆడెవడో గొప్పాడు, నేను తక్కువ స్థితిలో ఉన్నాను, ఇదేవా మీ బతుకులు అరిశారు సార్. అంటే అలా కాదు సార్. అంటే ఆ స్థితికి మేము కూడా ఇప్పుడిప్పుడే చేరబోతున్నాం. ఆ జ్ఞానం అందుకోవాలి చెయ్యాలంటే కూడా అని చెప్పేసి కానీ. సో పత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, నన్ను మించే మీరు అవ్వాలి అని చెప్పేసి. బుద్ధ భగవానుడు వారు కానీ, శ్రీకృష్ణుల వారు కానీ, నన్ను దాటుకొనే మీరు ముందుకెళ్ళాలి అని గురువుని మించిన శిష్యులు కావాలని కోరుకునేవారు చాలా తక్కువ మంది సార్. అలాంటి వారి గొప్ప స్థితిలో ఆయన ఉన్నారు. వాళ్ళే సద్గురువులు మేడం, వాళ్ళే సద్గురువులు. అట్లా చెప్పేవాళ్ళు, నువ్వు నా శిష్యుడిగా ఉండు, నాకు మొక్కు, నా పాదాలు నిలబడి అనేవాళ్ళు ఎప్పటికీ సద్గురువులు కాదు. ఖచ్చితంగా సార్, అది నిజం. అంత జ్ఞానంలో ఉండి కూడా ఉగ్గాని బజ్జీలు మాత్రం మర్చిపోరు మేడం.
అస్సలు ఆ కాదు ఫేవరెట్. ఎంత నందకుమార్ గారు మీకు బాగా పరిచయం ఉంది అనుకుంటా ఆయనతో. ఆయన అది నిజంగా మీరు చెప్పినట్టు ఎంత సీరియస్ గా ఉన్నా సరే, ఎంత సీరియస్ గా ఆ ఉగ్రని పై సంగతి ఎత్తకుండా ఉండేవారు కాదు. ఏదో ఒకటి ఏదో ఒక సందర్భంలో ఆయన అసలు అనితరమైన వ్యక్తి అండి. ఆయన సాంగత్యంలో మనం ఉంటాం నిజంగా. ఇందుమతి మేడం అన్నట్టు మన భాగ్యం, అది మహద్భాగ్యం. ఖచ్చితంగా. సరే, ఇంకెవరన్నా కాదు ఇందుమతి మేడం, నా బాధల్లో మీ గురించే. రోజు కండక్ట్ చేయాలి కాబట్టి టైం చాలా అవుతుంది. మరి మిగతా వాళ్ళందరూ మోగడం పట్టారు, ఎవరేం మాట్లాడట్లేదు. కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కూడా. ఆనంద్ కొత్త కుమార్ వాళ్ళు వాళ్ళు కూడా జాయిన్ మాట్లాడిస్తారు. అయ్యారు సార్. మాట్లాడడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో నేను కూడా ఎప్పుడు అడుగుతూనే ఉంటాను మాట్లాడమని చెప్పేసి. మాట్లాడతారు సార్ సరే, మాట్లాడే వాళ్ళు కూడా. నో ప్రాబ్లం. మాట్లాడిపోయినా అందరూ హ్యాపీ అయ్యారు లేదు. ఇందుమతి గారు, మీరును తనకుమార్ గారు చెప్పండి, నాకు అది హ్యాపీ. అందరూ ఇన్నాళ్ళందరూ హ్యాపీ అయ్యారా? వాళ్ళు అడగాలి మీరు. అయితే మీరు మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు అయితే. ఏది ఏంటిది? మమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. డైరెక్ట్ గా కలిస్తే ఇదిగో తనుకుమార్, ఇదిగో ఇందుమతి గారు. షార్ట్ పీరియడ్ లో అయితే గుర్తిస్తాను సార్. ఓకే ఓకే. మరీ షార్ట్ పీరియడ్ అయితే గుర్తిస్తాను. మీరే బుద్ధుడు మొహం పెట్టి కూర్చి కాదు ధనకుమార్ గారు, బుద్ధుడు మొహం పెట్టుకుంటే మిమ్మల్ని ఎట్ట గుర్తుపడతాను ధనకుమార్ గారు? సార్ కూడా రోజు డైలీ ఆన్ చేసుకుంటారు సార్. మళ్ళీ వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు కదా, సో అందుకని నేను ఎవరిని బలవంతం చెయ్యను. యాక్చువల్ గా ఎవరెవరు ఏ సిచ్యువేషన్స్ లో ఉంటారో వాళ్ళకి అనుకూలంగానే మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి అని చెప్తాను. బట్ వినడం మటుకు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వింటారు సార్. ఇందులో అయితే నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టే నేను కూడా గమనిస్తుంటాను కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తుంటారు. సో ఇంకొకటి ఏంటంటే మ్యూట్ లో పెట్టేసుకుంటారు. మనం ఇక్కడ చెప్పే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు, పక్కన వాళ్ళ దగ్గరకు వచ్చే సౌండ్స్ కానీ అది కానీ అన్నట్లుగా కూడా మ్యూట్ లో పెట్టుకుంటారు సార్ వాళ్ళు. అందుకే ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. జూమ్ గురించి నాకు తెలీదు. నమస్కారాలు బొమ్మలు వస్తున్నాయి అంటే ఏంటి అని పెట్టినట? నమస్కారం లాగా బొమ్మలు వస్తున్నాయి. అవును సార్. అంటే హ్యాపీ అని, మీరు చేసిన పనికి నమస్కారం అని, ఆ అనుభవ జ్ఞానానికి క్లాప్స్ ఇస్తూ, సో అలా వాళ్ళ రెస్పాన్స్ ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే ఓకే, అదేనే ఇష్టమే. నేను లాస్ట్ టైం మొన్న ఇచ్చిన సెషన్ లో కూడా కామెంట్స్ చూసాను మేడం. ఒక్కనే ఇచ్చారు, చాలా హ్యాపీ అయ్యారు. నేను కూడా వెంటనే రిప్లై ఇచ్చాను. ఈ మోగనం పెట్టిన వాళ్ళందరినీ కనీసం కామెంట్స్ అని చెప్పాడు యూట్యూబ్ లో. హ్యాపీ అవుతాం. తప్పకుండా సార్, ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ సజ్జన సాంగత్యాన్ని, ఇవాల్టి ఈ సజ్జన సాంగత్యాన్ని. సో ఈ అనుభవ జ్ఞానం మరి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ కార్యక్రమం మీకు వచ్చేసి శ్రీ శక్తి ప్రేమ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుంది. సో షేర్ చేస్తే కనుక మళ్ళీ మనతోనే ఈ జ్ఞానం అనేది ఉండిపోకుండా అందరికీ కూడా అందివ్వబడుతుంది. అందించిన వాళ్ళం అవుతాము కనుక. సో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయడం అస్సలు మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. థ్యాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇందుమతి మేడం, ఇక లాస్ట్ మాట ఏంటంటే, ఏ మాస్టర్ ఏం చెప్పినా కూడా నాకు కూడా యూట్యూబ్ లింక్ పంపించండి. యూట్యూబ్ తప్పకుండా సార్ పంపిస్తాను. డైలీ కూడా జాయిన్ అవ్వచ్చు సార్. మాస్టర్స్ ఈ టైంలో సేమ్ టైమింగ్స్ ఉంటుంది. మీకు వీలైతే జాయిన్ అవ్వండి. అట్లా కాదు మేడం, నాది నేను 11కి వెళ్ళి 1:30 వరకు అక్కడే ఉంటాను. ఈవినింగ్ 5:30కి వెళ్ళి 7:30 వరకు అక్కడే ఉంటాను. అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి చెప్పడం కోసం ఉంటా కాబట్టి నేను జాయిన్ అవ్వలేను. నేను పంపిస్తాను సార్. ఏ రోజు ఆ రోజు లింక్ మీకు షేర్ చేస్తాను తప్పకుండా. రైట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. శివజ్యోతి మేడం, పారిజాత మేడం, ఇందుమతి సాయి, ధనకుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వచ్చేది వీడియో అమ్మయ్యా, ధనకుమార్ గారు ఇప్పుడు కనబడ్డారు. మీ టోన్ చాలా బాగుందండి. మీరు కూడా బాగున్నారు. మీ ప్లేసే సార్, కర్తాల్. అవునా? కర్తాల్ పిరమిడే సార్, అదంతా బ్యాక్ సైడ్ సార్. అవును, నాకు పిరమిడ్ కనబడుతుంది.
మీరు ఎందుకు రావట్లా మరి? ఒకసారి రాలేదేంటి సార్ నా దగ్గరికి? రిసెప్షన్ ఉంటానండి నేను, రండి. సార్ సార్ రిసెప్షన్ లో రిసెప్షన్ ఉంటాను, లో రండి. ఉంటారంట, వెళ్ళి కలవచ్చంట సార్ ఓకే, అక్కడికి వెళ్తే వెరీ కనుక. గుడ్. ఓకే సార్, డన్. కలవండి. థ్యాంక్ యూ. ఇంకెప్పుడు ధ్యానం బాయ్ బాయ్ అడగండి. అందరికి బాయ్ బై మళ్ళీ బై కలుద్దాం. బాయ్. బై బై. ఎందుకంటే